ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 నారాయణం నమస్కృత్యం నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం తం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. తో జయముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు సంప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవతం సేవయా. భగవతీరుత్తమ శ్లోకే భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కయామహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతా సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పదా సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి మిథునామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష పాశ్చాత్యదేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం
ఇలాంటి పీరియడ్ కార్యక్రమంలో భాగంగా మనం ద్వితీయ స్కందం 6వ అధ్యాయం పేరు పురుషత్వ నిర్ధారణములో 31 వరకు చదివినట్టు 30 కూడా అయిపోయింది కదా మంది 37 చదవాలా 37 వరకు చదివినట్టు ఎవరికి గుర్తుందా 31 మనం 32 నుంచి చదవాలని అనుకుంటున్నాము. మనకి నారాయణ వాళ్ళకి 31 నాకు డౌట్గా ఉంది. 31 నుంచి చదివిస్తున్నాం. ఓకే 31 చదివాను. 31 చదవాలి. ఓకే 31 నారాయణే భగవతి తదిదం విశ్వమహితం గృహీతమోయోర్గుణ సర్గాదావగుణ స్వతః. కనుక విశ్వములందలి సమస్త భౌతిక వ్యక్తీకరణలు అతని శక్తివంతమగు మాయ పైననే నిలిచి ఉన్నవి. గౌణ గుణముల ఎడ అతడు సదా అనాసక్తుడైనను స్వతః ఆ మాయను అంగీకరించి ఉన్నాడు. ఇక్కడ మనకి ఇంత ముందు దాంట్లో మనకి ఏంటంటే భౌతిక ఆధ్యాత్మిక 2 వ్యక్తీకరణలు భగవంతుని యొక్క అంతరంగ శక్తి పైన ఆధారపడాయి అని చెప్పి మనం చర్చించాం. దాంట్లో ఈయన ఏ విధంగా యజ్ఞం చేసి బ్రహ్మదేవుడు తనకు కావాల్సిందిని ప్రాప్తించుకున్నాడో, దాని తర్వాత ఎవరెవరు యజ్ఞాలు చేసి ఫలితాలు పొందారని మనం చర్చించాం. ఇక్కడ ఈ విశ్వంలో సమస్త భౌతిక వ్యక్తీకరణలు అంటే భౌతికమైన వ్యక్తీకరణ ప్రతిదీ కూడా మాయ మీద ఆధారపడి ఉంది. అది దానికి భగవంతుడితో ఎటువంటి సంబంధం లేదు. అంటే ఒక విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీసులో ఏవైనా అవకతవకలు జరుగుతున్నాయి అనుకోండి, గవర్నమెంట్ ఆ మినిస్టర్ లేదా ముఖ్యమంత్రి కారణం అయినప్పటికీ, ఎందుకంటే ఆయన యొక్క పరిపాలన జరుగుతుంది కాబట్టి, కానీ ప్రత్యక్షమైన కారణం వాళ్ళు కాదు. ప్రత్యక్షంగా ఎవరు అక్కడ ఉన్న ఆ ఆఫీసర్ ఎవడైతే ఉన్నాడో అవకతవకలు చేస్తున్న ఆఫీసరే ఇది. సో అదేవిధంగా ఇదంతా కూడా భౌతిక వ్యక్తీకరణ భౌతిక జగత్తులో జరిగేవి లేదా ఆధ్యాత్మిక జగత్తులో జరిగేవి అన్ని కూడా భగవంతుడి యొక్క హయాంలోనే ఆయన యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్నప్పటికీ కూడా భౌతిక కార్యకలాపాలన్నిటికీ కూడా ఇన్ఛార్జ్ మాయాదేవి. భగవంతుడితో ఎటువంటి సంబంధం లేదు, అంటే ప్రత్యక్ష సంబంధం లేదు. ఎలాగైతే ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు. ఇక్కడ ఎక్కడైనా ఏదైనా తొక్కిసలు కోట్లాట్లాడి ఎవరన్నా లేకపోతే హత్యాకాండ జరిగింది అనుకోండి, ప్రత్యక్షంగా ఆయనకు సంబంధం ఉండదు, కానీ పరోక్షంగా ఆయనకు సంబంధం ఉంటుంది. ప్రత్యక్షంగా హత్యాకాండలు దాకా ఏదైనా జరగడానికి ఆ మధ్య ఆ గ్రూపుల మధ్య గొడవలు లేదా ఏదో ఒకటి దానికి ఆయన ఏం చేయలేడు, కానీ ఆయన రాజ్యంలో జరిగింది కాబట్టి ఆయన పరోక్షంగా ఆయన. ఇదే విధంగా ఇక్కడ ఈ భౌతిక వ్యక్తీకరణ అన్నిటికి కూడా భగవంతుడు ఒక ఆధీనంగా, కానీ డే టు డే కార్యకలాపాలు చూసుకునేది మాయాదేవి.
అంచేత భౌతిక జగత్తులో ఆయన ప్రతి వ్యక్తీకరణలన్నీ కూడా అతని శక్తివంతమగు అవును, నారాయణే అవును, అవును, విశ్వమహితం తదితం విశ్వమహితం. సో అయితే అటువంటి వ్యక్తి అటువంటి దీనికి కూడా ఆయన ఈ ఆ, భౌతిక గుణాలకి నేను ఆయన ఆ, ఎటువంటి సంబంధం లేనప్పటికీ కూడా అనాసక్తులు, ఈయనకి ఆసక్తి లేదు, ఎందుకంటే ఇదే విషయాన్ని ఆయన భగవద్గీతలో కూడా చెప్తాడు. మూడో అధ్యాయంలో మూడో అధ్యాయంలో యజ్ఞతి ఆచరి శ్రేష్ఠ, అది మూడో అధ్యాయంలో కూడా వస్తుంది. నాలుగో యజ్ఞతి ఆచరి శ్రేష్ఠ ఏ అధ్యాయంలో వస్తుంది? దాంట్లో చెప్తాడు ఆ అధ్యాయంలో, దానికి ముందు ఆ, అందులో చెప్తాడు నాకంటూ చేయాల్సింది ఈ భౌతిక జగత్తులో కావాల్సింది కానీ, లేదా చేయాల్సింది కర్తవ్యం కానీ, కావాల్సింది కానీ, పొందాల్సింది కానీ, పొందవలసింది కానీ ఏం లేవు. అయినా సరే నేను కర్తవ్యం కర్మ చేస్తూ ఉంటాను. అది మూడో ఐదో ఉంటది ఇది, మూడో అధ్యాయం అధ్యాయ శ్రేష్ఠ. సో ఆయన ఎందుకు కర్మలు చేస్తారంటే ఆయన అది మనకు నేర్పడం కోసం, ఆయన చేయాల్సిన అవసరం లేదు. సో అక్కడిక్కడ అందుకని ఈ భౌతిక జగత్తులో ఆయన పొందాల్సిందంటే ఏం లేదు. ఇక్కడ అన్ని ఉన్నప్పుడు కూడా ఆయన దీని మీద ఆసక్తి ఏం లేదు. సో అదే విషయం ఇక్కడ చెప్తున్నాడు. భౌతిక గుణమైన అతడు సదా అనాసక్తుడైనను, అనాసక్తుడై భౌతిక గుణాల పట్ల భౌతిక గుణాల యొక్క కార్యకలాపాల పట్ల ఆయనకి ఎటువంటి ఆసక్తి లేదు. అయినా ఆయన స్వతహా అంటే స్వయం ఆ మాయను అంగీకరిస్తాడు. ఏ విధంగా? మన భౌతిక జగత్తులోకి వచ్చినప్పుడు ఆయన కూడా మాయలో భ్రమలో పడిపోయినట్టు, మర్చిపోయినట్టు, లేకపోతే తల్లిదండ్రులు పడినట్టు, తల్లిదండ్రులు లేకపోతే ఏడడం ఇలా ఇవన్నీ. కానీ నిజానికి ఆయనకి ఈ భౌతిక జగత్తులో ఉన్న ఏ వ్యక్తి మీద కానీ, ఏ వస్తువు మీద కానీ, ఏ జీవి మీద కానీ ఆయనకి ఎటువంటి మమకారం లేదు, అటువంటి ఎటువంటి విరక్తి కూడా లేదు. న్యూట్రల్. కానీ ఆయన ఈ విధంగా తన స్వతహా స్వయంని ఆయన అంగీకరిస్తూ ఉంటాడు. భౌతిక సృష్టి యొక్క పోషణను గూర్చి నారదుడు బ్రహ్మదేవుని అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానం అసలుపడినది. భౌతిక సృష్టి పోషణ ఏ విధంగా జరుగుతుంది అన్నది ఇక్కడ సమాధానం చెప్తుంది. ఏ విధంగా? భౌతిక క్రియలు మరియు ప్రతిక్రియలు లోక విజ్ఞాన శాస్త్రజ్ఞులు బాహ్యమునకు గాంచగలిగినట్లు సృష్టి స్థితి లయ విషయమున చరమ సత్యము కాబోవు. అంటే ఈ భౌతిక జగత్తులో ఏవైతే జరుగుతున్నాయో ఆ క్రియలు కానీ అవి ఏవి కూడా సృష్టి స్థితి లయకి కారణాలు కావు. ఎందుకంటే సృష్టి స్థితి లయలోనికి ఈ భౌతిక నియమాలకి అతీతంగా జరుగుతుంది. ఎందుకంటే అవన్నీ కూడా భగవత్ సంకల్పం జరుగుతూ ఉంటాయి. కాబట్టి భగవత్ సంకల్పం ఈ సృష్టి స్థితి లయల భౌతిక జగత్తులో ఉన్న నియమాలతో కట్టుబడబడదు, నియమాలు లోపల పరిధిలోకి రాదు. కాబట్టి చేత అది దాన్ని బట్టి మనం ఇక్కడ ఉన్న ఇది ఏ విధంగా జరుగుతుంది, సృష్టి ఆ విధంగా ఎందుకు జరుగుతుంది, అది కూడా అలాగే జరుగుతుందని చెప్పి మనం అనలేము. మాయను శ్రీకృష్ణ భగవాన్ ఒకనొక శక్తి అన్నది. విష్ణు బ్రహ్మ శివుడు రూపములతో సత్వ రజో స్తమ గుణములను స్వీకరించి కాలముందు అది ప్రదర్శితమగును. అతడు సర్వదా అతి భౌతిక కర్మలకు పరుడైనను భౌతిక శక్తి ఆ విధంగా అతని ఆధిపత్యమున పనిచేయను. సో ఏ విధంగా గుణాలని ఆయన తీసుకుంటాడు, అంగీకరిస్తాడు. అంగీకరించి ఆ అంగీకారంలో గుణాలు పట్టి ఆయన 3 అవతారాలు ఉంటాయి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. దాని కూడా దాని శక్తివంతుల రూపంలో వ్యయం చేయడం ద్వారా పెద్ద భవంతి నిర్మించును. అదేవిధంగా తన వనుల ద్వారా పెద్ద భవంతి కూల్చివేయను. కానీ పోషణము మాత్రము సదా అతని స్వీయ రక్షణనందే ఉండగలదు. షడ్గుణేశ్వర పూర్ణుడైనందున శ్రీకృష్ణ భగవాన్ ధనికుల్లో పరమ ధనికుడై ఉన్నాడు కనుక దేనిని కూడా స్వయముగా
అతడు చేయవలసిన అవసరం లేదు. భౌతిక జగంలో అతని కోరిక నిర్దేశములను అనుసరించి సమస్తం నిర్వహించబడుతుంది. కనుకనే విశ్వమంతయుడు దేవదేవుడికి నారాయణుని ఎందే స్థితి అయి ఉన్నది. పరమసత్యపు నిరాకార భావన కేవలం అజ్ఞానం వలననే కలుగుతుంది. విశ్వకలాపములను సృజించినట్టు బ్రహ్మదేవుని చేతనే ఈ విషయం స్పష్టంగా వివరించబడింది. వేద జ్ఞానమందు బ్రహ్మ అత్యున్నత ప్రామాణికుడే ఉన్నాడు కనుక ఈ విషయంలో అతని నిర్ధారణము దివ్య సమాచారమే ఉంది. ఈ విషయంలో అతని నిర్ధారణము దివ్య సమాచారమే. సో ఇక్కడ ఆ, ఒక ధనవంతుడు ఏ విధంగా అయితే కృషి సృష్టిస్తాడో, ఏదైనా బిల్డింగ్ కడతాడో, మళ్ళీ ఆ బిల్డింగ్ పోల్చడానికి కూడా ఆయనకు డబ్బులు ఆయన డబ్బులు ఖర్చు పెట్టాలి. బిల్డింగ్ పోల్చడం కూడా ఫ్రీ ఏం కాదు, మళ్ళీ ఖర్చు పెట్టాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. సో అదే విధంగా భగవంతుడు కూడా ఈ జగత్ సృష్టిని సృష్టిస్తున్నాడు, మళ్ళీ లయ చేస్తున్నాడు. దీని వెనక ఆయన ఎంతో శక్తిని వెచ్చిస్తున్నాడు. ఇప్పుడు ఒక ధనవంతుడు ఒక బిల్డింగ్ కట్టాడంటే అది ఆయన నచ్చింది కాబట్టి ఆయన ఇష్టానుసారం కడతాడు. ఆయనకు కావాలి కాబట్టి, లేదా ఆయనకు నచ్చింది కాబట్టి. అలాగే కూల్చాలన్నా లేదంటే మాడిఫికేషన్ చేయాలన్నా అది కూడా ఆయన ఇష్టం. ఆయన మళ్ళీ మంచి ఇలా కాదు ఇలా ఉంటే బాగుంటుంది అనుకున్నాడు కాబట్టి అంత ఆయన ఇష్టానుసారం ఆయనకు నచ్చినట్టు చేయాల్సింది. అలా కాకుండా కొన్నిసార్లు పిల్లల కోసం కూడా చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. కానీ పిల్లల కోసం చేసినప్పుడు పిల్లలు ఇష్టాల మీద చేయడానికి చాలా గొడవలు అవుతాయి. మీలో మరి అనుభూతులు ఉన్నాయో లేవో తెలియదు. మన ఇష్టం వచ్చినప్పుడు మనకు నచ్చినప్పుడు చేసినప్పుడు ఎవడు మనం అడగవు, మనం దాని అర్థం చేసి వెళ్ళిపోతాం. అదే మనం పిల్లలకు ఇష్టం వచ్చిన పిల్లలు అలాగ ఇలా చేయాలి ఇలా ఇలా చేయాలి అన్న అంటే అది మనకు నచ్చకపోతే అది గొడవలు అవుతాయి. అది కామన్. ఎందుకంటే ఎక్కడో చోట మనం నచ్చదు. ఆ డిజైన్ అంటాడు, మనం ఈ డిజైన్ అంటాం. లాస్ట్కి మనం ఆ పిల్లలు చెప్పినట్టు చేయొచ్చు, లేదా పిల్లలు మనం ఇద్దరిలో ఎవరో ఒకరు అసంతృప్తి అవ్వాలి. పిల్లలు చెప్పిన మనం చేసి ఉండొచ్చు, కానీ లోపల తిట్టుకుంటే వెంట ముండోడు అదే అని చెప్పి తిట్టుకుంటే మనం చేస్తాం, అసంతృప్తిగా మనం చేస్తాం. ఒకవేళ పిల్లలు ఒప్పించుకున్నా సరే మా నాన్న అంటాడు మనం ఒప్పుకోవాలని చెప్పి వాళ్ళు అసంతృప్తిగా ఉంటారు. ఎవరో ఒకరు అసంతృప్తి అవ్వాలి. కానీ ఇక్కడ భగవంతుడు ఈ భౌతిక సృష్టిని సృష్టించడం కనుక అతలా మళ్ళీ లయం చేయడానికి అతను కూడా ఆయనదంటూ ఏమీ లేదు. ఆయన కోసం కాదు, ఆయన పిల్లల్ని మన కోసం. ఎందుకు మనం ఆయనతో సంబంధం లేకుండా స్వతంత్రంగా మనం ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. చూడండి, మనం ఎంత ఎంత ఆ, కృతజ్ఞులమో. ఉం? ఆయన జగత్ ఇది, ఆయన వనరులు. అలాగే మన నాన్నగారి సొత్తు, మన నాన్నగారి మనుషులు అన్ని ఉపయోగించుకుని ఆయన సేవ చేయకుండా మనం వచ్చి మనం చేస్తా ఉంటాం. మళ్ళీ తండ్రి ఏమైనా మనకి మనకి మన మంచి కోసం ఏదైనా చేద్దామంటే చేయడానికి ఒప్పుకు లేదండి. ఈ భౌతిక జగత్ ఆయనది. ఆయన మనం ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం, ఆయన సొత్తుని ఎంజాయ్ చేయాలనుకుంటే అలా కాదో ఇలాగ చెప్పినందుకు కూడా మనం మళ్ళీ భగవంతుడు నువ్వెవడో చెప్పడానికి అన్నట్టుగా మనం మాట్లాడుతున్నాం. ఎంత ఆ? ఈ భౌతిక జగత్ సృష్టించింది మన ఆనందం కోసం, భౌతిక జగత్తుని మనం లైవ్ చేస్తుంది కూడా మన ఆనందం కోసం. దాంట్లో ఆయనకి ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదు. అయినా సరే మనం ఆయన యొక్క దీన్ని గుర్తించాం. ఇంకా కంప్లైంట్ చేస్తున్నట్టు ఏమి ఇచ్చాడు భగవంతుడు, ఎందుకు ఇలా కష్టాలు ఇస్తున్నాడు, సుఖాలు ఇచ్చాడు ఒక్కసారి కూడా ఎందుకు ఇన్ని సుఖాలు ఇచ్చేస్తున్నాడు అని చెప్పి ఒక్కసారి అనలేదు. కానీ ఒక్క కష్టం వచ్చినా సరే వెంటనే ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు నాకు భగవంతుడు అని చెప్పి వెంటనే మనం కంప్లైంట్ పెట్టేస్తాం. కంప్లైంట్ పెట్టి కనీసం అంటాం ఏటో ఇంత భక్తి చేశాను కానీ నాకు ఇంకా కష్టాలు కాలేదు అంటే ఇండియా భగవంతుడు ఇంకా తీయలేదని చెప్పి మా భగవంతుడి మీద కంప్లైంట్ చేస్తాం.
మనకు ప్రమోషన్ వచ్చినప్పుడు గుర్తుకు రాలేదు, మనకి ఐఐటీలో సీట్లు వచ్చినప్పుడు గుర్తుకు రాలేదు, విదేశాలకు వెళ్ళినప్పుడు వీసాలు వచ్చినప్పుడు గుర్తుకు రాలేదు, ఎందుకు జీవితంలో ఏదో మంచి అచీవ్మెంట్ చేసినప్పుడు గుర్తుకు రాలేదు. అప్పుడెవరు అప్పుడు మనకి ఎవరు గుర్తు రాలే, అప్పుడు భగవంతుడు గుర్తు రాలేదు. కానీ ఎప్పుడైతే కష్టం వచ్చినా కానీ మనకి ఎందుకు తెలియదు అని చెప్పి చెప్పారు. ఇది భగవంతుడిని సృష్టించడానికి తల కొట్టుకుంటున్న తన శక్తిని ఉపయోగిస్తున్నాడు, మళ్ళీ దాన్ని లైవ్ చేయడం కూడా చేస్తున్నాడు. ఆయనకి ఇంట్రెస్ట్ లేనిది, ఆయనకి అవసరం లేనిది, కేవలం మన ఆనందం కోసం. కానీ మనం మాత్రం కంప్లైంట్ చేస్తున్నాం భగవంతుడు ఏమి ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు. సో భగవంతుడు మన కోసం ఎంత పడుతుందో మనం చూడాలి. భగవంతుడు కొన్నిసార్లు ఎంత మన మీద ఉన్న ప్రేమ ఎంతంటే, ఆయన తన జగత్తు ఆ ఎంతో ఉన్నతమైనది, ఉత్కృష్టమైన జగత్తులో వదిలి మన ఇక్కడికి పబ్లిక్ టాయిలెట్ ప్లేస్ లాంటి ఈ ప్లేస్లోకి వచ్చి మనతో పాటు ఉండాల్సి వస్తుంది. ఉండడానికి కూడా రెడీ, ఉంటున్నాడు కూడా, రెడీ కాదు ఉంటున్నాడు కూడా, అవతారం లేదు. అది అవును, మనం గుర్తించాము. భగవంతులకు మన దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఎప్పుడైతే ఇటువంటి బ్రహ్మదేవుడు లాంటి యూనో ఉన్నతమైన మనిషి చెప్పినప్పుడు అది పెద్ద సంచలనం, పెద్ద సంచలనం. ఇప్పుడు మనం ఎక్కడో చూసాం, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆయన ఏదో అవార్డు సెరమనీలో అవార్డులు ఇవ్వడానికి ఇస్తున్నప్పుడు ఒక గర్భిణీ స్త్రీకి అవార్డు ఇవ్వాలంటే ఆమె స్టేజ్ ఎక్కడ కష్టపడుతుందేమని చెప్పి ఆయన కిందకు వచ్చి యాక్చువల్గా అయితే పైకి వెళ్ళి తీసుకోవాలి. దాని వ్యతిరేకంగా ఆయన కిందకు వచ్చి ఆ సీట్ దగ్గరికి వెళ్ళి ఇచ్చాడు. దానికి మీడియా ఎంత కవరేజ్ చేసి ఇది అని చెప్పి, అని అలాగా వందల మంది దేశంలో చేసుంటారు. ఊర్లో బస్సు ఎక్కినప్పుడు దిగించుంటారు, లేదంటే యూనో వాళ్ళు బ్యాగ్ పట్టుకొని తీసుకెళ్ళి చూడడం, ఎంతో మంది చేసుంటారు. కానీ వాళ్ళకి ఎవరు గుర్తింపు లేదు. వాళ్ళ కోసం న్యూస్ పేపర్లో రాదు, వాళ్ళ కోసం టీవీ కవరేజ్లో రాదు. కానీ ఒక్క పెద్ద పొజిషన్లో వ్యక్తి, ఆయనకి అవసరం లేనిది, అది చూపించాల్సిన అవసరం లేదు అన్నది మన అందరూ డిసైడ్ అయిపోయాడు. ఆయన అటువంటి వ్యక్తిత్వాన్ని చూపించినప్పుడు అది పెద్ద ఇష్యూ, పెద్ద ఘనకార్యంగా మనం చెప్పుకుంటాం. అటువంటిప్పుడు భగవంతుడు మన కోసం ఈ అవసరం లేనిది, ఇంట్రెస్ట్ లేనిది చెయ్యాలని కూడా చేయడానికి వ్యతిరేకత. ఎందుకంటే మళ్ళీ మా జీవులు ఎవరు, మనం అందరూ ఆయన అంశాలే, ఆయన పిల్లలమే. వీళ్ళందరూ అక్కడ కష్టపడతారు తెలుసు, ఎవరి కూడా కావాలనుకో, కష్టాలు పెట్టాలనుకోడు. ఆయన కేవలం మన ఆనందం మన కోరిక తీర్చుకునే కోసం ఆయన భౌతిక సృష్టిస్తున్నాడు, లైవ్ చేస్తున్నాడు. దాని వెనక ఎంతో ఆయన శక్తిని ఆయన ఖర్చు పెడుతున్నాడు. దానికి ఆయన గుర్తింపు లేదు. ఒక్కరోజు కూడా మనం పైపచ్చి కొంతమంది అడుగుతారు కూడా, భగవంతుడు ఎంత ఇన్ని చెప్తాడు శరణ ఆయన అహంకారం వదలాలి, ఆయన ఎంత అహంకారి. ఆయన స్వయం చెప్పుకుంటున్నాడు చూడండి, నాకు నాకు పూజ చేయండి, నాకు సరెండర్ అవ్వండి అని చెప్పి. ఎంత అహంకారి. అలా అన్నీ కూడా ఉన్నారు. మనల్ని అహంకారం లేకుండా ఉండాలని చెప్తాడు, కానీ ఆయన అహంకారం చూడండి, నాకు నమస్కారం చేస్తానే నీకు ముక్తి ఇది అని చెప్పి. సో అంటే
పైపచ్చి ఇంత చేసిన దానికి గుర్తింపు లేకుండా మళ్ళీ ఆయన తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు రెడీగా. అది మన దురదృష్టం. అటువంటి మన కృతజ్ఞంలో మనం ఉంది. సో అందుకని ఎప్పుడైతే ఇటువంటి బ్రహ్మదేవుడు లాంటి పెద్ద వ్యక్తి చెప్పినాడో ఒక స్టేట్మెంట్ ఇస్తే అది దాని ఎంతో ఇల్లు ఉంటుంది. ఆయన చెప్తున్నాడు ఈ సృష్టి స్థితికి అందరికీ ఆయన కారణం అని. భౌతిక జగత్తు మాయ ఉన్నప్పటికీ మాయలో ఆయన కావాలనే స్వీకరిస్తున్నాడు మన కోసం ఈ త్రిగుణాల ద్వారా, మూడు త్రిమూర్తుల అవతారం ద్వారా, మూడు గుణ అవతారాల ద్వారా. సృజామి తన్ని యుక్తోహం హరోహరతి తద్వసః విశ్వం పురుష రూపేణ పరిపాతి త్రిశక్తి దృక్. అతని సంకల్పము చే నేను సృష్టి కావించును, శివుడు లయకార్యం అనురించును, అతడే స్వయంగా దేవదేవుగా తన నిత్య రూపమునందు సమస్యను పోషించును. ఈ మూడు శక్తులకు అతడే శక్తివంతుడకు నియామకుడై ఉన్నాడు చెప్పేశాడు. ఇక ఇంతకన్నా భాగవతాలు ఇంతకన్నా క్లియర్గా ఎవరు చెప్పుకోండి ఎవరు. ఇంకా మనం ఆలోచిస్తుంటాం భగవంతుడే ఆయనే భగవంతుడు అంటే ఎందుకు అన్నారు ప్రశ్నిస్తుంటాం. బ్రహ్మదేవుడు స్వయం చెప్తున్నాడు అతని సంకల్పం చేతనే నేను సృష్టి చేస్తున్నాను, అతని సంకల్పం చేతనే శివుడు లయ చేస్తున్నాడు, అతడే స్వయంగా దీన్ని పోషిస్తున్నాడు. ఈ మూడు శక్తులకి అంటే మా ముగ్గురికి కూడా శక్తి నియామకుడు అతడే. అని చెప్పినప్పుడు త్రిమూర్తి మొత్తం అందరికీ నియామకుడు ఆయన అని చెప్పినప్పుడు కూడా మళ్ళీ ఇంకా మనం ప్రశ్నించుకోవడంలో అర్థం లేదు. మరి ఇంకేమన్నారు. సో ఇక్కడ అద్వితీయ భావం నుంచి స్పష్టంగా ధృవీకరించబడినది. ఆ అద్వితీయుడే వాసుదేవుడు. కేవలం అతని విభిన్న శక్తులు మరియు విస్తారాల ద్వారానే భౌతిక ఆధ్యాత్మిక జగత్తునందరూ విభిన్న వ్యక్తీకరణలో పోషింపబడును. అంచేత ఓన్లీ ఆయన శక్తుల ద్వారా విస్తారాలని చెప్పిన విస్తారాలకి అవతారాలకి కింది వారం మనం చెప్పుకున్నాం. ఎవరైనా గుర్తుందా డిఫరెన్స్ ఏంటండి? విస్తారాలకి అవతారాలకి భగవంతుని తాలూకా అంశ ద్వారా వచ్చినటువంటి విస్తారు. అంశ ద్వారా వస్తే భగవంతుని అంశ ద్వారా వచ్చినటువంటి అవతారాలు. ఒకరు మాట్లాడతారు వేరే చెప్పండి. చెప్పండి. భగవంతుని అంశ ద్వారా వచ్చినటువంటి అవతారం ఏంటండి? అంశ ద్వారా వచ్చి అవతారాలు. అవును ప్రభు. విస్తారాలు అంటే ఆ భగవంతుడి తాలూకు వివిధ రూపాలు, వివిధ రూపాలను విస్తారాలు అంటారు. అంశాల ద్వారా అంటే ఎవరు? మన ద్వారా వచ్చినాడా? మన భగవంతుని ద్వారా ఇప్పుడు మనకి అవతారాలు ఉన్నాయి కదా, మన దశ అవతారాలు కాకుండా. అదే మీరు అర్థం ఏంటంటే అవతారాలు అంటే భగవంతుని అంశాల నుంచి వచ్చేవన్నీ అవతారాలు అంటున్నారు. మనందరం భగవంతుల యొక్క అవసరం. నమయ వంశ జీవుల జీవ భూత సనాతన ఈయనందరూ నా అంశాలని చెప్పాడు. మన ద్వారా వచ్చిన అనేది కూడా అవతారాలా? మన పిల్లలు వీళ్ళందరూ కాదు మరి. ఓకే, రాజీవ్ మాట్లాడు ప్రభు. అది అవతారాలు అంటే గుణావతారాలు, లీల అవతారాలు, అవి బలదేవుని స్తరాల నుంచి. ఇంకా చాలా చెప్పాడు. భగవంతుని యొక్క
ఆ ఈ శక్తియే విస్తారాలు ప్రభుజీ. కాదు. ఆయన శక్తి జ్ఞాన అంటే నిరాకారమా ఆకారమే. మరి అవతారాలు హరే కృష్ణ ప్రభుజీ. భౌతిక ప్రపంచంలో ప్రకటనమైనవి అవతారాలు, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నవన్నీ విస్తారాలని చెప్పారు. వెరీ గుడ్. రెండో భగవద్గీత నుంచి వచ్చిన రూపాలే. కానీ ఏదైనా రూపం భౌతిక జగత్తులోకి ప్రకటన అవుతే అది దాన్ని అవతారం అంటారు. భౌతిక జగత్తులో ప్రకటన అవ్వకపోతే అంటే రూపం ఉంది, రూపం అక్కడ ప్రకటన అవుతుంది ఆధ్యాత్మిక జగత్తులో ఉంది, కానీ భౌతిక జగత్తులోకి రాదు, భౌతిక జగత్తుతో సంబంధం లేదు. వాటిని విస్తారాలు అంటారు. లేక ఉదాహరణకి మనం చెప్పుకోవాలంటే రంగనాథ స్వామి విస్తారంగానే ఉండిపోతాం, అవతారం కాదు. ఎందుకని ఆయన ఎప్పుడు ఇక్కడ అవతరించలేదు. ఆయన విగ్రహం తెలుసు కానీ ఆయన రాలేదు ఇక్కడికి. ఇది అదొక విస్తారం. అలాగే వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న వీళ్ళందరూ విస్తారాలే. అంటే ఒక వాసుదేవు, ఒక సంకర్షణ, ఒక ప్రద్యుమ్న, అనిరుద్ధ ఇక్కడ అవతరించారు. మిగతా చాలా అటు ఉన్నాయి. అలాంటివి చాలా మంది వాసుదేవులు ఉన్నారు, చాలా మంది సంకర్షణలు ఉన్నారు, చాలా మంది అనిరుద్ధులు ఉన్నారు, చాలా మంది ప్రద్యుమ్నులు ఉన్నారు. జగన్నాథ్ కూడా విస్తారనే ప్రభుజీ. జగన్నాథ్ కూడా ఒక విస్తరణ రూపం అనుకోవచ్చు. ఎందుకంటే కృష్ణ అవతారం అని చెప్తాం కానీ అవతారం కాదు. యాక్చువల్గా ఏంటంటే అవతారం అంటే ఇక్కడ రాముడు అవతారం, కృష్ణుడు అవతారం, బలరాముడు అవతారం, పరశురాముడు అవతారం, మహావిష్ణు అవతారం, శిరోదక్ష విష్ణు అవతారం, గర్భోదక్ష విష్ణు అవతారం. వీళ్ళందరికీ భౌతిక జగత్తో సంబంధం ఉంది. అలా సంబంధం లేని వాటిని మనం విస్తారాలు అంటాం. దీనికోసం ఉదాహరణ కూడా చెప్పాం. ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక వీధిలో మనం విష్ణు ఆలయం కట్టి ఒక నారాయణ విష్ణు యొక్క మూర్తిని ప్రతిష్ఠిస్తే ఆ మూర్తికి ఒక విగ్రహం, ఒక వైకుంఠ లోకం ఉంటుంది అక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ ప్రకటన అయ్యింది. ఏ విగ్రహం కూడా పైన అవతారం లేకుండా అది కిందన ప్రకటన అవదు. అంచేది ఆ విష్ణుమూర్తితో, ఆ నారాయణకో ఏదైతే అది ఆయనకు ఒక వైకుంఠ లోకం అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ప్రకటన అయింది. కానీ ఎప్పుడు ఇక్కడ అవతరించడు అవతరించలేదు కాబట్టి సో అవి అవతారం కిందకి రావు. అటువంటి విగ్రహాలు ఇవన్నీ, ఆ విగ్రహ రూపాలన్నీ విస్తారాల కింద ఉండిపోతాయి. అవన్నీ విస్తారాలు. రోజు ఒక క్వశ్చన్ మరి రాముడు అవతరించారంటారు, కానీ అయోధ్యధామం ఉంటుంది పూజ ఎప్పుడు స్పిరిచువల్ వరల్డ్ లో. రాముడు అవతరించారంటారు కదా, రామ అవతారం అంటారు కదా. కానీ అయోధ్యధామం ఎప్పుడు ఉంటుంది పూజ? అయోధ్యధామం అని చెప్పి ఎప్పుడు స్పిరిచువల్ వరల్డ్ ఉంటుంది పూజ ఎప్పుడు? అది పైన కూడా ఉంటుంది. సో మరి దాని అవతారం అని ఎట్లా, మరి దాని విస్తారం? అవును, ఆయన భౌతిక జగత్తులో అవతరించాడు కదా, వచ్చాడు కదా, ప్రకటన అయ్యాడు కదా. చూడండి, అవతారాలకి విస్తారాలకి అన్నిటికి కూడా ధాములు ఉంటాయి. అర్థమైందా? అవతారాలు అన్నిటికీ ఉంటాయి. కానీ అవతారం అంటే ఏంటంటే ఆ అవతారం ఇక్కడ భౌతిక జగన్ ప్రకటన అయితే అప్పుడు అది అవతారం, అవ్వకపోతే అది విస్తారం. ప్రకటన అయితేనే అవతారం. రాముడు ఇక్కడ ఆ ప్రకటన అయిపోయి ఉండకపోతే ఆయన కూడా విస్తారం కదా ఉండేది. కానీ ఆయనకి ధామం ఉంటుంది, ఆయన రూపం ఉంటుంది, ఆయన పూజలు జరుగుతాయి ఇక్కడక్కడ. చెప్పారు కదా, చాలా విష్ణు అవతార విష్ణు విగ్రహాలు చాలా ఉంటాయి.
ఓకే. సో అన్ని విగ్రహాలు అవతారాలు కాదు, విస్తారాలే. అవును, నేను ఆ విస్తారాలకి పూజలు జరుగుతున్నాయి ఇక్కడ. ఆ విస్తారాలు అక్కడ ఉన్నాయి. ఇచ్చేది ఏదైనా ఒక అంటే విస్తారం నుంచి అవతారం వస్తుంది అంటున్నారా మీరు? విస్తారం నుంచి అవతారం లేదు, అది విస్తారం వేరే నుంచి వేరు, రెండు ఒకటే, వేరు వేరు. రెండు వేరు. జస్ట్ ఇక్కడ భౌతిక ప్రపంచంలో ప్రకటన అయ్యి మాత్రమే అవతారాలు అంటారు. చూడండి, అమెరికాలో సపోజ్ అమెరికా ఉందనుకోండి. అమెరికాలో ప్రెసిడెంట్లు, మినిస్టర్లు ఎంతమంది ఉండొచ్చు. వాళ్ళు ఎప్పుడు ఇండియాకి వస్తే అవతారం, ఇండియా లేకుండా అమెరికాలో ఉంటే వాళ్ళు విస్తారం. ఓకే. అర్థమైందా? ఓకే. అది ఇండియాలోకి రానంత సేపు వాళ్ళు విస్తారాల కింద ఉంటారు. ఎప్పుడైతే ఇండియాకి వచ్చారనుకోండి అవతారం అయింది. అలాగే బౌద్ధ జగత్కి వస్తే అవతారం అయిపోతారు. ఓకే. రాకపోతే వాళ్ళ విస్తారాలే. అంటే ఈ మహావిష్ణువు భౌతిక జగత్తు, దాని నుంచి భౌతిక జగత్తులన్నీ వస్తున్నాయి కదా. అంటే మా భౌతిక జగత్తో సంపర్కం ఉంది. అందుకని అది అవతారం, పురుష అవతారం. ఆ భౌతిక జగత్తు ఏదో ఒక సంపర్కం ఉన్నప్పుడు అది పురుష అవతారం, లేకపోతే లేదు, అది విస్తారం. క్షీరోదక్ష విష్ణు ఇక్కడ ఉన్నాడు, మన భౌతిక జగత్తులోనే ఉన్నారు, పాల సముద్రంలో. అదే అది అవతారం. గర్భోదక్ష విష్ణు ఇక్కడే ఉన్నాడు, అంటే అది కూడా అవతారం. సో ఇక్కడ ఎందుకు వచ్చింది ఇది? ఇక్కడ విస్తారాలు కేవలం అసలు విభిన్న శక్తులు విస్తారాల ద్వారానే ఆ భౌతిక ఆద్యం జగత్తులన్నీ విభిన్న వ్యక్తీకరణ పోషణ శక్తుల ద్వారా, తనకి విస్తారాల ద్వారా ఇవన్నింటినీ పోషణ జరుగుతూ ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనకి వాసుదేవుడు అంటే భగవంతుడే ఇక్కడ వాసుదేవుడు మాతో సర్వానికి చెప్పబడదు. వాసుదేవుని కన్నా పరమైన సత్యం వేరొకటి లేదు. ప్రభుత్వ రాస్తుంది ఈ సత్యమైన శ్రీకృష్ణ భగవద్ 7.7 మత్త పరతరం నాణ్యాలు తను చూపిస్తే తను చెప్పి చెప్పాడు, ధృవీకరించినాడు. అనగా నిరాకారవాదించే అతిగా బలపరుపబడి ఏకత్వ భావము సాకారవాది చేతను అంగీకరింపబడి ఉన్నది. కానీ వారిరువురి మధ్య భేదం ఏమనగా చరమమున నిరాకార రూపమును నిరాకరించగా భక్తుడు భగవానికే అధిక ప్రాధాన్యం వస్తుంది. ఇక్కడ మాయవాదులకి నిరాకారవాదులకి ఉన్న తేడా ఏంటంటే, మాయవాదులు ఓన్లీ నిరాకారమే, ఆకారాన్ని అంగీకరించరు. కానీ భక్తులు ఏంటంటే వాళ్ళు ఆకారాన్ని అంగీకరిస్తారు, నిరాకారాన్ని అంగీకరిస్తారు. అంచేత భక్తులకు ఆకారం నిరాకారం కూడా ఇమిడి ఉంది. నిరాకారంలో ఆకారం ఇమిడి లేదు. వాళ్ళ ఆకారాన్ని అసలు అంగీకరించి, అందుకనే వాళ్ళకి ఆకారం లేదు కాబట్టి, ఆయనకి అవయవాలు లేవు కాబట్టి ఆయన భోజనం పెట్టట్లేదు, ఏం చేయట్లేదు, అని వాళ్ళ దాంట్లో ఇవేమి ఉండవు. కానీ విచిత్రం ఏంటంటే నాకు ఇప్పటికీ అర్థం అవ్వదు, ఈ నిరాకారవాదులందరూ ధామాల్లో కూర్చుంటారు. ధామాలన్నీ కూడా సాకారమే. ఈ శంకరాచార్య మఠాలు ఉంటాయి, రకరకాలైన వాళ్ళందరూ ఆకారాలు లేవంటారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. జగన్నాథ్ పూరిలో ఉందంటే శంకర మఠం నాకు అర్థం, భగవంతుడు ఆకారం లేదంటారు. ఆయన చేతి మీద పూజలు జరుగుతుంటాయి. అక్కడ ఎందుకు పూజలు చేస్తారు మరి, అది అర్థం. యాక్చువల్ నిజానికి వాళ్ళు కాదు అనుకుంటేనే వాళ్ళు అంగీకరిస్తుంటారు. ఆ లెక్క చూసుకుంటే నిజంగా నిరాకారులు అంటే ఎవరు లేరు.
ఉం? నిరాకార సేవలు. సో ఈ విధంగా ఆయనకి మన భక్తుడు సాకారానికే ఎక్కువ ప్రాధాన్యత. ఎందుకంటే సాకారం నిరాకారం కూడా ఇమిడి ఉంది. ఆ ప్రతిష్టాహం ఏంటది? బ్రహ్మలోసి ప్రతిష్టాహం 14:27లో బ్రహ్మలోహి ప్రతిష్ట. ఇక్కడ అక్కడ ఆ హి బ్రహ్మణ హి అంటే కూడా బలగుద్ది తెరపడం, దానికి కూడా బ్రహ్మన్ అంటే బ్రహ్మ, దానికి కూడా ప్రతిష్ట అంటే ప్రతిష్ట ఆధారం, దీని మీద అయితే నిలబడదు. అహం నేను క్లియర్గా చెప్పాడు. అయినా సరే మనం మన అహంకారం అది, మన మనసు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే మన దాన్ని కవర్ చేసుకోవడానికి కోసం రూల్స్ మార్చి పడేస్తాం. రూల్సే పడిపోయారు అలాగా. ఈ శంకరాచార్యులు రానంత సేపు కూడా రాకముందంతా కూడా ఎక్కడ ఉంది ఇది నిరాకారవాదం? ఎవరు నిరాకార సాకారాన్ని ఎవరు ఏం చెప్పలే, తిరస్కరించలేదు. రకరకాల సిద్ధాంతం పెట్టారు, తర్కం, న్యాయం, మీమాంస, ఇలా రకరకాలు. ఎవరు కూడా సాకారాన్ని తిరస్కరించారు. అంతా శంకరాచార్యుల వారు దాన్ని తిరస్కరించారంటే దాని వెనక ఒక కారణం ఉంది. అవన్నీ తెలుసుకోవాలి. అది ఈరోజు కాబట్టి అది కూడా చెప్తారు, అవజానాంతము కూడా మనుషులు ధర్మాసుతం అది చెప్తారు. మనుషుల రూపాన్ని నేను అంగీకరించాలనుకుంటారు. రెండోది ఇంకోటి కూడా ఉంది, శ్లోకం నాకు గుర్తులేదు కానీ వాళ్ళు అజ్ఞానులు నేను మొదట నిరాకారాన్ని అంగీకరించి తర్వాత ఆకారాన్ని అంగీకరించాలి అనుకుంటారు. ఇది కూడా వస్తుంది భగవద్గీతలో. అది అంత క్లియర్గా కూడా చెప్పారు భగవద్గీతలో. అయినా సరే ఇంకా నిరాకారం పక్కన ఎలా అనుకుంటారు ఏమన్నా. సో ఇక్కడ ఈ నిరాకారానికి దీంట్లో ఏంటంటే నిరాకారం అన్నది సాకారాన్ని అంగీకరించలేరు, కానీ మన భక్తులు నిరాకారాన్ని కూడా అంగీకరిస్తారు. నిరాకారం లేదనం ఉన్నది, కానీ దాన్ని మనం ఎంత ప్రాధాన్యత ఇవ్వడం అంత ప్రాధాన్యత ఇస్తాం. ఈ సత్యం శ్రీమద్ భాగవత ఫస్ట్ శ్లోకంలో వివరించింది. వాసుది అద్వితీయుడు, సర్వశక్తివంతుడైన కారణం అతడు స్వయంగా విస్తరించగాక తన సర్వశక్తి మత్వమును ప్రదర్శించును. ఆయన అద్వితీయుడు, అన్ని కారణాలుగా తన సర్వశక్తుడి కారణంగా అతను స్వయంగా విస్తరిస్తూ ఉంటాడు. ఆ విస్తరణ కొన్ని ఇక్కడికి అవతారాలుగా వస్తుంటాయి. ఈ విధంగా లాస్ట్ కనుక బ్రహ్మరుద్రాది మహాపురుషులతో సహా జీవులందరూ శ్రీకృష్ణ భగవాన్ ఆధీనమై ఉన్నారు. ఈ విధంగా ప్రభుపాద వారు కృష్ణ భగవాన్ యొక్క గొప్పతనాన్ని ఇక్కడ ఒక్క చెప్తున్నాం. నెక్స్ట్ 33 ఇతితేభి హితం తాత ఇతేదమను పృచ్ఛసి
నాణ్యద్ భగవత కించిద్ భావ్యం సదాత్మకం. తాత అంటే ఓ పుత్ర, ఇతితే అభిహితం, ఈ విధంగా తే అంటే నీకు, ఇది అంటే ఈ విధంగా తే నీకు అభిహితం, హితబోధం చేశాను అంటే మనకి వివరించాను. తాత ఓ పుత్ర, ఓ నాయన, ఓ ప్రియుడా. తాత అంటే అక్కడ యాక్చువల్ తాత అంటే పుత్ర అని కాదు, ఇక్కడ పుత్ర అని చెప్తున్నారు, కానీ తాత అంటే ప్రియుడా అని, నా ప్రాణం, నా ఇష్టపడేవాడిని తాత అంటారు. డియర్ యాక్చువల్గా ఇంగ్లీష్లో చెప్పాలంటే డియర్, డిఈఆర్, అది డార్లింగ్ అంటారు. డార్లింగ్ అనేది మనం అది లేడీస్ అనే కాదు, డార్లింగ్ మన ఆడలకు కూడా మనం అంటే లవ్గా అన్నది. సో అది తాత అంట. ఇక్కడ తాత అనే పదాన్ని జనరల్గా తాత అనే పదాన్ని చిన్న వాళ్ళకే ఉపయోగిస్తారు ఈ సంస్కృతంలో. మనం డార్లింగ్ అనేది పెద్దవాళ్ళకి కూడా చెప్తాం. పెద్దవాళ్ళకి యాక్చువల్గా డార్లింగ్ అనే పదం వాడం. యాక్చువల్గా మన తల్లిదండ్రులు డార్లింగ్ నేను ఐ లైక్ యూ అని చెప్పాలి. చిన్న వాళ్ళకే వాడతాం డార్లింగ్ అని పదం. ఆడలేరు మగవాళ్ళని వాడచ్చు పదం, చెప్పు డార్లింగ్ అని. అక్కడ ఆ విధంగా తాత ఇక్కడ పుత్ర నీవు ప్రశ్నించండి, నేను ఈ విధంగా నీకు వివరించుకుని. ఉన్నదంతయు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులో కార్యరూపంలో కానీ లేక కారణ రూపంలో కానీ భగవాన్ పైన ఆధారపడి ఉన్నదని నిత్యంగా నెరుగుము. అది కార్యరూపం కానీ కారణ రూపం కానీ అవన్నీ కూడా భగవంతుడి మీద ఆధారపడి ఉన్నాయి. ఎక్కడ? భౌతిక జగత్తులో కానీ ఆధ్యాత్మిక జగత్తులో కానీ ఎక్కడైనా సరే అని తెలుసుకో అని చెప్పి మొత్తం చెప్పేశాడు. కృష్ణుడు తప్ప ఇంకెవరు అధినేత కాదు. భగవత్శక్తి యొక్క భౌతిక ఆధ్యాత్మిక వ్యక్తీకరణ రెండింటి ఎందులో పరిస్థితి అంతయు తొలుత కారణ రూపంలో పనిచేయచ్చు చరించి పెదప కార్యరూపం దాచుతున్నది. కానీ ఆది కారణం దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడే. ఆది కారణం యొక్క ప్రభావం ఇతర కార్యములకు కారణం కాగా సమస్తము కార్యకారణ రూపము పనిచేసినవి. మరి ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క మూలాధారం. భగవంతుడి మీద భగవంతుడు శ్రీకృష్ణ మూలాధారంగానే అన్ని నడుస్తున్నాయని చెప్పి శ్రీకృష్ణ భగవాన్ సమస్త పురుషులకు శక్తులకు మూల కారణమైనందున బ్రహ్మ సమితి ఎందు భగవద్గీతలో నిర్ధారించబడినట్లు కారణముగా పిలువబడినది. బ్రహ్మ సమితిలో ఈశ్వర బ్రహ్మ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదులు గోవింద సర్వకారణ కారణం. అలాగే ఇక భగవద్గీత 18:8 ఈ విధంగా తెలియబడినది. అహం సర్వస్వ ప్రభు మత్త సర్వం ప్రవర్తి ఇది మత్వ భజత్యేమం హృదాభావ సమన్విత అద్వితం. ఈ విధంగా అన్నింటిలో నేనే, అన్నిటికీ ప్రారంభం అని చెప్పి చెప్తాను. నెక్స్ట్ భారతి మేఘ మృషోపలక్ష్యతే నవై కిచిన్మే మనసో మృషాగతి నమే హుషీకాని పతంత్య సత్పథే యన్మే హృదోత్కంఠ్య వదాదుతో హరి. ఓ నారద, దేవదేవుడు శ్రీహరి పాదపద్మములను నేను అత్యంత ఉత్సాహంతో పట్టి ఉన్నందున నేను పలికిన దగ్గర అసత్యం కాలేదు. నా మానసిక అభివృద్ధి నిరోధింపబడుట గాని అశ్రోత్ విషయముల పట్ల తాత్కాలిక అనురక్తించే నా ఇంద్రము తపన పత్రం చెందుది కానీ జరగలేదు. ఇక్కడ బ్రహ్మదేవుడు తన యొక్క రహస్యం చెప్తున్నాడు. ఎందుకు ఆయన ఇంకా ఇటువంటి ఉన్న స్థానం ఉండగలిగాడు అన్నాడు. ఏంటి? శ్రీహరి పాదపద్మం నేను అత్యంత ఉత్సాహంతో పట్టి ఉన్నందున. భక్తులకు భక్తి చేయడం వాళ్ళ నా ఫాలో.
పలికినంత ఆ పట్టి ఉన్నందున ఏమవుతుంది, నేను పలికిన దాంట్లో అసత్యం కాలేదు. మనం అనుకోవడం అయిపోవాలంటే ఏం చేయాలి? కృష్ణకి చరణ కమలాల మీద మనం నిరంతరం లగ్నమై ఉండాలి. అలా ఉండగలిగినప్పుడు మనం చెప్పింది వేదం. అలాగే నా మానసిక అభివృద్ధి నిరోధింపబడదు, కానీ నేను అసత్ విషయాల పట్ల తాత్కాల అభివృద్ధి నా ఇంద్రియం పతనం చెందుడు కానీ లేదు. నా మనసు ఎప్పుడు కూడా నా అభివృద్ధికి అంటే ఇంకా భగవంతుని భక్తిగా ముందుకు వెళ్ళడానికి ఎటువంటి ఎప్పుడు కూడా నిషేధింపబడలేదు. ఇది నేను ఎప్పుడు భగవంతుడి పాదపత్నాల మీద శరణం తీసుకుంటూ కూర్చున్నాను కాబట్టి. అలాగే తాత్కాల అభివృద్ధి ఇంద్రియాలు కూడా, నా ఇంద్రియాలు కూడా అటు ఇటు నాకు ఈ తాత్కాలికమైన విషయాల పట్ల ఆకర్షిస్తున్నాయి, నన్ను పతనం చేయలేదు. ఇదన్నిటి కారణం నేను శ్రీహరి పాదపద్మాల మీద శరణాగతనే ఉండడమే అని చెప్పి రహస్యాన్ని చెప్పాడు. ప్రభుపాద వారు చాలా పెద్దది భాష రాశారు. ఇక్కడ వేద జ్ఞానమును నారదునికి తెలియజేసిన ఆదివక్త బ్రహ్మదేవుడు. వ్యాసదేవుడు మొదలు పలువురు శిష్యుల ద్వారా నారదుడు ప్రపంచమంతటను ఆ దివ్య జ్ఞానంలో పరిచి ఉండెను. వేద జ్ఞాన అసూయులు బ్రహ్మదేవుని వచనములను పరమ సత్యములుగా అంగీకరిస్తున్నారు. వేద జ్ఞాన అనుయాయులు, వచ్చేవాళ్ళు కాదు, అనుయాయులు బ్రహ్మదేవుని యొక్క వచనాన్ని పరమ సత్యాలుగా అంగీకరిస్తారు. ఆధ్యాత్మిక జ్ఞానం ఆ విధంగా ప్రపంచమంతటను గురు పరంపరలో అనాదిగా సృష్టారంభం నుండి వితరణ మగుక్షి వచ్చుతున్నది. ఈ వేద జ్ఞానం అనేది గురు పరంపర ద్వారా మాత్రమే విస్తరిస్తూ వస్తుంది. గురు పరంపర లేని దానికి మనం అంగీకరించకూడదు. బ్రహ్మదేవుడు ఈ జగమునందు గల పూర్ణముక్తి జీవుడు. ఆధ్యాత్మిక జ్ఞానమునందు శ్రద్ధ కలిగిన ఎవరైనా బ్రహ్మదేవుని పలుకులను అమోఘ విధంగా అంగీకరించును. ఎవరైతే వేద జ్ఞానం సంపూర్ణంగా నిష్ణాంతం అవుతారో వాళ్ళందరూ బ్రహ్మదేవుని మార్గంలో అనుసరిస్తూ వాళ్ళు ముక్త పురుషులు ఉన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం శ్రద్ధ కలిగిన ఎవరైనా బ్రహ్మదేవుని పలుకులను అమోఘములుగా అంగీకరించారు. అటువంటివి ఉన్నారు ఎప్పుడైతే, ఎందుకంటే చూడండి, శుద్ధ భక్తుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అది మనకి అర్థం అవుతుంది. నేను సపోజ్ ఒక లేని పెట్టి చెప్పాను అనుకోండి, ఏ రోజు తెలుసా కృష్ణుడు ఎలా దొంగతనం చేసి తెలుసా, మా ఇంటికి వచ్చి ఇలా దొంగతనం చేశాడు అని చెప్తాడు. మీకు తెలియదంటే పక్కన వ్యక్తి ఉంటాడు, కానీ ఆ వ్యక్తి మళ్ళీ అదే స్టోరీని నాకు మళ్ళీ చెప్తాడు. నేను నాకేం తెలియదు వింటాను. ఆ స్టోరీ మా ఇంట్లో జరిగింది, దొంగలు మా ఇంట్లో జరిగింది, నేను ఫలానా వ్యక్తి చెప్పాను. ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చి నాకు చెప్తున్నాడు అదే స్టోరీ. నాకు తెలుసు, నాకు చెప్పేది మా ఇంట్లో జరిగిందని చెప్పి నేను అన్నాను. అది ఆధ్యాత్మిక జగత్తు. ఆధ్యాత్మిక జగత్తులో ఎదుటి వ్యక్తి ఆనందపడుతుంటే దాన్ని ఎప్పుడు కూడా ఎవరు ఆపడానికి ఇష్టపడరు. ఓకే, అది చెప్పుకొని ఆనందించినాయి అని చెప్పి ఎంత ఉత్సాహంగా వీళ్ళు వింటారు. వీళ్ళు ఉత్సాహం చూసి ఆయన ఇంకా ఉత్సాహంగా చెప్తూ ఉంటాడు. అది నిర్మత్సరానాం సతామని. అందుకనే అటువంటి వాళ్ళకి భాగవతం అన్నది ఆహా ఓహాన్ని వాళ్ళు ఆస్వాదించగలుగుతారు. భాగవతం లేదా ఆస్వాదించలేరు. నిర్మత్సరం ఇది
మా ఇంట్లో జరిగిన విషయం నాకే మళ్ళీ చెప్తున్నా, ఏమి తెలియనట్టుగా కొత్త విషయం వింటున్నట్టుగా వింటాను. నాకు తెలియక కాదు, ఆ వ్యక్తి ఆనందిస్తుంటే నేను ఎలాగ ఆపుతాను, అబ్బా ఆనందించిన అని చెప్పి చెప్పు అని చెప్పి చెప్పించుకుని ఆయనతోటి వింటూ ఆయన ఆనందంలో మన ఆనందం చూసుకుంటుంటాం. అది ఆధ్యాత్మికత. అంచేత ఇక్కడ ఎప్పుడైతే ఈ ఇటువంటి పదాలు ఎవరైనా మనకి వచ్చినటువంటి వచనాలు ఎవరైనా మన శుద్ధ భక్తి చెప్తుంటే ఎంతో ఆనందంగా దాన్ని వింటూ ఉంటారు. శ్రీకృష్ణ భగవాను నేరుగా శ్రీకృష్ణ భగవాను నుండి నేరుగా బ్రహ్మదేవుని హృదయంలో చేరి ఉన్నందున వేద జ్ఞానం అమోఘమైనది. ఈ జ్ఞానం మామూలుగా ఎవరి నుంచి వచ్చింది కాదు, భగవంతుడి నుంచే. చెప్పాను కదా ఎలాగొచ్చిందో. ఫస్ట్ తప అనే పదం ఎలాగొచ్చిందో, ఎలాగ అర్థమైంది? భగవంతుడి కృప వల్ల. బ్రహ్మదేవుడి యొక్క హృదయంలో తప అంటే ఏంటన్నది తెలియజేసినట్టుగా ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. అంటే తేనే బ్రహ్మ హృదయే ఆది కవి. బ్రహ్మలకు హృదయంలో ఇది వచ్చింది. అలాగే మన హృదయాల్లో ఇంతమంది చెప్పుకున్నాం చాలాసార్లు, మన హృదయాల్లో కూడా పాలు ఎలా తాగాలని ఆ భగవంతుడు ఆ జ్ఞానం ఇవ్వకపోయి ఉంటే మన బలి చచ్చింది వాళ్ళు, మన ఉనికి ఉండేది కాదు. ఈ విధంగా భగవంతుడు బ్రహ్మదేవుడు కూడా హృదయంలో ఇచ్చాడు. అందుకదా అది అటువంటి హృదయం నుంచి వచ్చింది కాబట్టి అది అమోఘమైంది, నార్మల్ కాదు. అంటే బ్రహ్మదేవుడు పరిపూర్ణుడైనందున అతని వాక్యం సదా సత్యమై ఉండను. అతడు శ్రీకృష్ణ భగవాన్ పరభక్తులు అగుటయ్యే అందులో కారణం. శ్రీకృష్ణుని చరణ గమనములను అతడు పరమ సత్యముగా అత్యంత ఉత్కంఠతతో అంగీకరించి ఉన్నాడు. బ్రహ్మదేవుడు యొక్క వాక్యాలు ఎందుకు సంపూర్ణ అవుతాయి? అతడు శ్రీకృష్ణ భగవాన్ యొక్క పరమ భక్తులు ఒకటి అందుకు సార్ రాస్తున్నాం. తాను రచించిన బ్రహ్మ సంబంధిత గోవింద ఆది పురుషుడు మహాభుజాను సూత్రములు పదే పలికెను. ఆది పురుషుడకు గోవిందునితో నేను అతనికి గల ప్రత్యక్ష సన్నిహిత సంబంధ కారణంగా అతను ఏది పలికినను ఏది యోచించును తన శైలిలో ఏది కావించినను అతను సత్యంగా అంగీకరించుకున్నాను. భక్తుల ప్రేమమయ సేవను ఇష్టపూర్తిగా స్వీకరించు శ్రీ గోవిందుడు తన భక్తుల వాక్కులకు కర్మలకు పూర్ణ రక్షణను నొసగును. పూర్ణ రక్షణ ఇస్తాడు. రక్షణ ఇదే భక్తుల యొక్క దీనికి మాటలకు కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ అవన్నీ కూడా భగవంతుడు సదా కాపలా కాస్తుంటాడు, రక్షణిస్తూ ఉంటాడు. అందుకనే భగవంతుడు ఎలాగైతే సత్యవాక్కో అంటే ఆయన చెప్పిన సత్యం, ఆ నోటంలో వచ్చేదంతా సత్యమే. అలాగే భగవంతుడి భక్తులు కూడా సత్యవాదులు, సత్యవాకులు. వాళ్ళకు కూడా ఎటువంటి లోపం ఉంది. ఇట్లా ప్రభుపాద మళ్ళీ నెక్స్ట్. కానీ లౌకికుడు భక్తులు వచనములను మాత్రము ఎట్టి విరుద్ధమును కావించుడు. భక్తులు భగవాన్చే ప్రత్యక్షంగా రక్షింపబడదు. ఇక్కడ ఏమవుతుంది? గోజు స్వయంగా పలికినది కొన్ని మార్లు లౌకిక జనులు విరుద్ధంగా గోచరించవచ్చు. కానీ లౌకికుడు భక్తులు వస్తున్నాను అన్నాడు. ఇప్పుడు యోగక్షేమం కాదు ఇది, ఎట్టి విరుద్ధం భక్తుల వచనములందు ఆ భక్తుల వచనములందు మాత్రమే ఎట్టి విరుద్ధమని కాంచడు. నువ్వు డిక్లేర్ చేయని చెప్పి చెప్తాడు. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి.
ఆ, ప్రతిజానికి ప్రతిజానికి మే భక్త కౌంతే ప్రజ్ఞానైతే మే భక్త పరిస్థితి తర్వాత లైన్స్ అదిరా ఏమిగా ప్రతికుంటున్నాం భగవద్గీత కౌంతే ప్రజ్ఞాన భగవద్గీత క్షుత్రం భవతి ధర్మాత్మ యా కేవలం 32 ఇందులో 9:31 ఉంది. భగవద్గీత పట్ల కనపస్తుంది 9వ అధ్యాయం యూ డిక్లేర్ ప్రతిజానాతి కౌంతే ప్రతిజానాతి అంటేనే డిక్లేర్ నువ్వు చెప్పు ప్రతిజానీతి ప్రతిజానీతి ప్రభు ఈ కాదు ప్రతిజానీతి ప్రతిజానీహి ఎస్ హీ ప్రతిజానీహి అంటే డిక్లేర్ చేయని చెప్పి ఆయనకు చెప్తున్నాడు ఇక్కడ కౌంతే ప్రతిజానీహి నమే భక్త పరమశక్తి ఇక్కడ ఈ రీతిగా ప్రకటించడానికి అర్జున్ శ్రీకృష్ణుడు పలికి ఉన్నాడు. కానీ ఇందులో గోవిందుడు స్వయంగా పలికిన కొన్ని మార్లు లౌకిక జనులు విరుద్ధంగా ఘోషించవచ్చు. కానీ లౌకికుడు భక్తులు వచ్చినందు మాత్రమే ఎట్టి విరుద్ధంగా గాంచడు. కృష్ణుడు చెప్తే కృష్ణుడి మీద నమ్మకం లేని ఎవరు కూడా ఈయన అలాగే చెప్పుకుంటారు కొత్తగా అని చెప్పి అనుకోవచ్చు. కానీ లౌకికులు అందుకనే దశావతారం ఎన్నున్నప్పటికీ రామావతారం కృష్ణ అవతారం ఎక్కువ ఫేమస్ అవడానికి కారణం ఏంటంటే వాళ్ళిద్దరు మనుషుల్లాగా వచ్చారు. అంటే మనుషులుగా వాళ్ళు చేశారు. కొంతమంది మనుషులు అనుకున్నారు, కొంతమంది మనుషులు అనుకోకపోయినా ఆ విధంగా ఉండడం చేత వాళ్ళకి ఆకర్షిత అవుతారు. నరసింహదేవ్ భక్తులు ఉన్నప్పటికీ కూడా రామకృష్ణ భక్తుల కంటే నరసింహ భక్తులు తక్కువ ఉంటారు. అందులో సగం మానవ రూపం ఉండడం వల్ల అది కారణం. వరాహ వరహన కూర్మ మత్స్య ఇడిచి ఎవరు పట్టించుకోరు, చాలా తక్కువ. ఇక్కడ లౌకిక వ్యక్తి మానవతకి సంబంధం ఉన్నది ఎక్కువ తొందరగా అంగీకరిస్తాడు. కాబట్టి మానవతోటి నువ్వు చెప్తున్నావు. నేనే చెప్తే కృష్ణ అలాగే చెప్తాడులే, ఆయనకే పోయింది అన్న. ఇప్పుడు చాలాసార్లు కొన్నిసార్లు మనం చెప్తుంటాం, మన ఇస్కానాలో మనం చెప్తే ఇస్కాన్ కోసం కంటే బయట వాళ్ళు చెప్పడితే బాగుంటుంది అనుకుంటాం మనం. ఎందుకని ఇస్కాన్ మనం కోసం మనం ఎప్పుడు మంచిగా చెప్పుకుంటాం. బయట వాళ్ళు చెప్పినప్పుడు అది ఇంకా ఎక్కువగా దానికి ఇంపాక్ట్ ఉంటుంది. అదేవిధంగా కృష్ణుడు కూడా చెప్తే గొప్పలు చెప్పుకుంటున్నాడని అనుకుంటారు. కాబట్టి నువ్వు చెప్పి ఆయన చెప్పిస్తాను. భక్త భగవంతుని ప్రత్యక్షంగా రక్షింపబడదురు, తద్వారా వారు పదం చెందకుండా నిలిచి ఎందురు. భక్తులు ఎప్పుడు కూడా భక్తుల యొక్క వచనాలు ఎప్పుడు కూడా భగవంతుడితో పరిరక్షించబడుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు తద్వారా వాళ్ళ పతనం చెందకుండా భక్తులు సేవ ద్వారా భక్తులు చదవాలి. భక్తుడు చెప్పింది ఏది కూడా అది అబద్ధం అవ్వదు.
భక్తులు సర్వదా ముక్తుల ఇందురు కానీ దాని భావం వారు నిరాకారవాదులని కాదు. సరే, కనుక గురు శిష్య పరంపరలో ఉన్న భక్తిని సేవించడం ద్వారా భక్తి యోగ విధానము సర్వదా ఆరంభమగును. భక్తులు సర్వదా ముక్తుల ఇందురు కానీ దాని భావం వారు నిరాకారవాదులని కాదు. సో భక్తులకి ఎప్పుడు కూడా భగవంతుడితో సంబంధం ఉంటుంది కాబట్టి భక్తులు మనం సేవించడం ద్వారా మన యొక్క భక్తి యోగం అనేది స్టార్ట్ అయింది. అదే సుకృతి. ఎప్పుడైతే మన భక్తులకి తెలుసో తెలియక సహాయం చేసినప్పుడు మన అంత సుకృతిని మనం పొందుతున్నాం. ఆ సుకృతి ఒక లెవెల్కి వచ్చాక భక్తి మొదలైపోయింది. అది వచ్చే వరకు మనం కొద్దిగా ఫైట్లు చేస్తుంటాం. భక్తులు సర్వదా ముక్తులై ఉందురు కానీ దాని భావం వారు నిరాకారవాదులని కాదు. భౌతిక భోగ ఆకర్షణలో దారి తప్పబోవు. భగవసారి నెలకొన్న భక్తుల యొక్క ఇంద్రియంలో మిథ్యాపూర్ణము భౌతిక ఆకర్షణ దారి తప్పదు. ఎప్పుడైతే మనం భగవంతుల దీంట్లో ఉంటామో మన ఇంద్రియాలు భగవంతు నుంచి వెళ్ళిపోవు. అందుకని ఆయన పేరు హృషికేశ. ఇంద్రియాన్ని నియంత్రించేవాడు, ఇంద్రియాన్ని గమనించేవాడు, ఇంద్రియానికి నియంత్రకుడు. ఎప్పుడైతే మనం భగవంతుల యొక్క రూపంలో ఉండి అదే ఆయన ఆధీనంలో ఉండి ఆయన కోసం మనం ఎప్పుడైతే ఏదైనా సేవ చేస్తూ ఉంటామో ఆ సేవలో ఎంత మనం నిమగ్నం అయిపోతాం కాబట్టి మన ఇంద్రియాలు బయట వీటి మీద దేని మీద కూడా వాళ్ళకి ఉండదు, ధ్యాస ఉంటుంది. ఇది మన జీవితంలో కూడా ఉంటాం. మనకి ఇప్పుడు ఎక్కడికైనా మనం వెళ్ళాలనుకోండి, సపోజ్ మనం ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలనుకోండి, బస్ టైం అయిపోతుంది అనుకోండి, మనం బస్సు పట్టుకోవాలని వెళ్తున్నాం. అందులో మధ్యలో ఎవరో కనపడ్డారు, ఏడు ఒకసారి ప్రభుత్వం చెప్పండి, ఫోన్ చేయండి, నేను చెప్తాను, మాట్లాడతాను, కొద్దిగా బిజీలో ఉన్నాను, బస్సులు పట్టుకోవాలి. ఎందుకంటే మన ముఖ్య కారణం అది. ప్రభుజీ మీకోసం చెప్తున్నానండి, మీ మంచిదండి, మీకు 1,00,000 రూపాయలు డొనేషన్, ఎవడో 1 కోటి రూపాయలు డొనేషన్ ఇస్తాం అంటున్నారండి, ఆయన సరే మనం ఆగం. అలాగే ప్రభుజీ మనం మాట్లాడదాం, ఖచ్చితంగా కలుస్తాను మిమ్మల్ని చెప్పుకొని వెళ్ళిపోతాం తప్ప మనం ఆగం. ఎందుకని దీనికంటే అక్కడికి వెళ్ళి బస్సు పట్టుకొని మనకి వెళ్ళిపోవాలంట. ఎప్పుడైతే అది ఇంపార్టెంట్ కాదనుకుంటాం వెంటనే ఆగిపోతాం, వెంటనే మనం ఆగిపోతాం. చూడండి, మనకి ఇంట్లో వంట చేస్తున్నాం, ఏదో సామాన్ తక్కువైంది, లవంగాలు తక్కువ అనుకోండి సపోజ్. మనం షాప్కి వెళ్తే ఫటాఫట్ తెచ్చేస్తాం, ఎవడు ఆగమని ఆగం. ఆ షాపుని కూడా ఏడు కొద్దిగా తండ్రి కూడా మనకు ఇంట్లో వంట ఆగిపోతుంది, మాడిపోద్ది, అందరూ వెళ్ళిపోవాలని చెప్పి మనం ఇచ్చేస్తాం. అదే ఒక చిన్నపిల్లవాడిని పంపించామనుకోండి, మధ్యలో ఈ సర్కస్ ఏదో చూశానుకోండి, ఏం చేస్తాడు? ఉండిపోతాడు. ఎందుకంటే వాడికి ఇది అంత ముఖ్యం కాదు. సేమ్ మనదంతా అదే ఉంది. మనకి భగవంతుడు ముఖ్యం కాదు, అంచేది ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాం, ఏది చూస్తే అక్కడ ఆగిపోతున్నాం. ఒక విలాసవంతమైన భవనం చూసినా మనం కోరుకుంటున్నాం. విలాసమైన అబ్బాయిని చూసినా కోరుకుంటున్నాం. అందమైన ఏం చూసినా సరే కోరుకుంటూ కూర్చునిపోతున్నాం. భగవంతుని కోరుకోవడం లేదు. భగవంతుడు ఎంత అందంగా ఉన్నాడు, అన్నీ చూస్తాం, వీడియో చూస్తానే చూస్తాం, చాలా బాగా తీశానండి అంట, అయిపోయాడు. ఏదో నరసింహ, ఏం నరసింహ ఆ సినిమా ఒక్కొక్క 4-5 సార్లు చూస్తాం. మహావతార్ నరసింహ 2 సార్లు 3 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది గుర్తున్నారు? ఇంకా ఆకర్షణ లేదు, భగవంతుడికి వెళ్ళాలి ఆతృత లేదు. అంతేది ఏంటంటే ఎక్కడ ఏది చూస్తే అది అక్కడ ఆగిపోతాయి. ఇప్పుడు ఏదైనా మనకి ప్రమోషన్ వస్తుందంటే
ప్రమోషన్ ఇది వెళ్ళిపోయింది. భగవంతుడు వెళ్ళిపోయి, నరసింహ వెళ్ళిపోయి, అందరూ వెళ్ళిపోయారు. మరి ప్రమోషన్ అయిపోతే ఇంకోటి ఏంటి? లోన్ తిరిగేస్తే ఇంకోటి. వీటి మీద పడ్డాం. ప్రతికట్టే స్కందం చదువుతున్నాను, భలే ఉంది అసలు. బద్ధస్థితి కోసం ఏం చెప్తున్నారంటే నేను అంటే మొదటిసారి చదవడం 11వ స్కందం ఇంతవరకు ఎప్పుడు చదవలేదు నేను. చదువుతుంటే భలే ఉంది అసలు. అంత ఎలాగుందంటే అంత నా కోసం చెప్తున్నట్టు. జీవుడు ఏ విధంగా బద్ధుడైపోతున్నాడు ఎంత క్లియర్ గా చెప్పారంటే అంత క్లియర్ గా ఉంది. ఉపాధులు ఎందుకు పెట్టేసుకుంటున్నారు, ఉపాధులు పెట్టుకోకపోతే ఏమవుద్దు? ఉపాధులు అంటే ఇంకోటి ఉపాధులు అంటే ఏంటో చెప్పారు, ఎవరికి గుర్తుందా? ఉపాధి అంటే ఏంటో చెప్పాను. జీవనాధారం. ఉపాధి అంటే నేను ఇంకా ఎలాగే ఉంటాను, నేనంటే ఎలాగే ఉంటాను. ఉపాధి అంటే అవకాశం. జీవితంలో అనేకమైన ఇతర వ్యవహారములు, జీవితంలో అనేకమైనటువంటి ఇతర వ్యవహారములు. ఇది ఎక్కడ వచ్చింది డెఫినేషన్? తెలుగు డిక్షనరీ చూసారండి? నేనంటే ఎలాగే ఉంటాను అని కాదు. తీసుకొని ఉపాధి అంటే ఒక పోస్ట్, ఒక హోదా. పోస్ట్. ప్రతి ఒక్కరికి 10 ఉపాధులు ఉంటాయి. నాకు ప్రతి ఒక్కరికి ఒక తండ్రిగా ఒక ఉపాధి. నేను తండ్రిని కాబట్టి పిల్లలు పెంచి బాధ నాది. భర్త కాబట్టి భార్యను చూసుకోవాల్సిన బాధ నాది. భార్య కాబట్టి భర్తను చూసుకో. ప్రతి ఒక్కరికి ఉపాధి. ఒక మనిషిని నేనే తీసుకోగలను. నేను ఒక తండ్రికి కొడుకుని కాబట్టి తండ్రిని చూసుకోవాలి, తల్లికి కొడుకుని కాబట్టి తల్లిని చూసుకోవాలి. అలాగే నాకు పిల్లలు ఉంటే నా నేను తండ్రిని కాబట్టి వీళ్ళతో ఇలా విధంగా వ్యవహరించాలి. నేను వీళ్ళతో ఒకలా వ్యవహరిస్తాను, వాళ్ళతో ఒకలా వ్యవహరిస్తాను. ఒక ఆఫీసర్ని ఆఫీస్కి వెళ్తే ఇంకో విధంగా వ్యవహరిస్తాను, ఎందుకంటే అక్కడ ఆఫీసర్ ఉపాధి. అలాగే ఇక్కడ బ్రహ్మచారి, అది కూడా పలాస, లేదంటే ముంబై, లేదంటే జూహు, లేదంటే హైదరాబాదు, ఒక్కొక్కటి ఉపాధులు ఇవన్నీ. అంటే ఆ పేరు మీద మనం మన వ్యవహారాలని మనం సరిదిద్దుకోవాలని చూస్తాం. నేను తండ్రిని కాబట్టి తిట్టచ్చు పిల్లల్ని. సో అది నాకు నేను తండ్రి అనే పోస్టర్ గుర్తించుకుంటున్నాను కాబట్టి పిల్లలు తిట్టినా పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు. భర్త కాబట్టి భార్యని ఏమన్నా పర్వాలేదు, భార్య కాబట్టి భర్తని ఏమన్నా అన్నా పర్వాలేదు. లేదు, మనం ఒక్కొక్క ఉపాధి మనం గుర్తించుకొని ఒక్కొక్క రకంగా వ్యవహరించుకుని విధానం మనం పర్వాలేదు ఇలాగని మనం ఆ విధంగా ఈ దీంట్లో మనం పడిపోతాం. ఇక్కడ ఎక్కడ వచ్చింది ఉపాధి? So, Prabhuji, based on designation, we are identifying ourselves. అంతే. అది మన డెసిగ్నేషన్ మనం ఇచ్చుకుంటున్నాం. నిజానికి నేను తండ్రిని కాదు, ఏమి కాదు. ఎప్పటి వరకు తండ్రిని? అంతవరకే, ఈ ఆత్మ ఉన్నంత వరకే. తర్వాత కూడా ఆత్మ ఉంది, కానీ ఎవడు పట్టించుకోడు. నేను ఎవరు పట్టించుకుందామని పట్టించుకోలేను. సో నిజమైన ఉపాధి ఏంటి? జీవేర స్వరూపాయ్ కృష్ణేర నిత్యదాస్. అది నిజమైన స్వరూపం, నిజమైన ఉపాధి. దాన్ని మర్చిపోయాం, మిగతా ఉపాధులన్నింటినీ పట్టుకున్నాం. ఎలాగైతే చిన్నపిల్లవాడిని షాపుకి పంపిస్తే షాపుకి ఎందుకు పంపించారు మర్చిపోయి ఆ సర్కాస్ లేకపోతే చూసుకుని కూర్చున్నాడు, లేదా ఆ పిల్లలతో మాట్లాడుతున్నాడు, అక్కడ కూర్చొని ఆడుతున్నాడు, ఇవి చేస్తున్నాడు.
చిన్నప్పుడు ఒకసారి నేను ఏదో చేశాను అలాగే, నాకు గుర్తు రావడం లేదు, కానీ ఇప్పుడు మీరు అంటే గుర్తుకొచ్చింది. మా పేరెంట్స్ ఏదో చెప్పి బయటికి వెళ్ళి పంపించారు. నేను అక్కడికి వెళ్ళి మ్యాచ్, క్రికెట్ మ్యాచ్ ఆడుకుంటూ కూర్చుని పోయాను. సాయంత్రం వచ్చాను, మా అమ్మగారు లేరు. సాయంత్రం వచ్చాను, ఆ పని అయితే చేయలేదు. వెళ్ళాను, వచ్చేసాను. వెళ్ళాదే పని కోసం బయటికి వెళ్ళాను, క్రికెట్ మ్యాచ్ ఆడను, వెనక్కి వచ్చేసాను. ఆ పని చేయలేదు. సాయంత్రం ఫుల్ వాషింగ్ అయిపోయింది. అంటే నాకు ఆ ఇంపార్టెన్స్ తెలియదు, నాకు దాంతో సంబంధం లేదు, అంత ఇది లేదు. సో ఈ విధంగా ఎప్పుడైతే మనం సరైన ఉపాధిని మనం పెట్టుకో మన జీవితంలో, ఇటువంటి అనవసరమైన ఉపాధుల్లోకి వెళ్ళి మనం మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం, కష్టాలు కూడా తెచ్చుకుంటుంటాం. లాస్ట్కి ఫలితమే ఉండదు, ఏ ఉపాధి నిలబడదు. నేను కౌన్సిలర్ అనొచ్చు, లేదా నేను బ్రహ్మచారిని అనొచ్చు, నేను సన్యాసి అనవచ్చు, ఏ ఉపాధి కూడా నిలబడదు. లాస్ట్కి అన్ని ఉపాధులు జీరో. ఒక్క నిజమైన ఉపాధి అనేది ఏది మనం తెలుసుకోక దాని మీద గురి పెట్టకపోతే ఈ పక్క ఉపాధులన్నీ ఎక్కువైపోతాయి. ఇంకేది అన్ని మొక్కలే, కానీ నిజమైన పనికొచ్చే మొక్క ఏదైనా మనం తెలుసుకోకుండా లేకపోతే ఆ పనికొచ్చిన మొక్కని ఈ కలుపు మొక్కలన్నీ తినేస్తాయి, పెరగనవు. మనం చూస్తాం, ఏదో ఒక చెట్టు వేసామంటే చెట్టు చుట్టూ 100 కలుపు మొక్కలు వస్తాయి, చెట్టు కనబడదు కింద. చెట్టు కంటే తొందరగా పెరిగిపోద్ది, మొత్తం గడ్డ అంతా చుట్టూ వెళ్ళిపోద్ది, చిన్న ఉండిపోద్ది. దాని చుట్టూ అది అంతా మనం గడ్డి తీసి దానికి మళ్ళీ ఆ గట్టులా కట్టి దానికి గెత్తం వేసి ఇవన్నీ చేయకపోతే అది అలాగే ఉండిపోతుంది. అలా వేయాలంటే ఏ చెట్టుకి వేయాలని మనం ముందు తెలుసుకోకపోతే మనం ఏ చెట్టు పెడితే ఆ చెట్టుకి వేస్తే అన్నీ పెరుగుతుంటాయి, ఒరిజినల్ చెట్టు పెరగదు. మన ఉపాధులు మనకి కావాలి, కాదనలేదు, కానీ అవి ఎంతవరకు కావాలో అంతవరకే. ఎంతవరకు కావాలి అంతవరకే, అవి టెంపరీ అన్నది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చందన చెట్టుని ఎలా పెంచుతారో తెలుసా? చందన చెట్టు స్వతహాగా పెరగదు, చాలా వీక్గా ఉంటుంది, వేర్లు చాలా చిన్నగా ఉంటాయి. మామూలు మొక్కలన్నీ ఏం చేస్తాయంటే నీళ్ళు లేకపోతే ఆ నీళ్ళ కోసం వేర్లు పెంచేసుకుంటాయి, ఇలా లోపలికి పెంచుకొని లోపలికి కానీ లేదా ఇటుకు కానీ అలా విస్తరిస్తుంటాయి నీళ్లు అక్కడ తెచ్చుకోవడానికి కోసం. చందన మొక్క అలా ఉండదు, అలా ఉండిపోద్ది, దాని వేలు అలా పెరగవు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే చందన మొక్క చెట్టు పక్కన ఇంకొక చెట్టు వేస్తారు. ఆ చెట్టు ఏం చేస్తుందంటే నీళ్ళు లాక్కుంటుంటది, ఆ లాక్కున్న చెమ్మతోటి ఇవి లాక్కొని ఇది బతుకుతుంటది. అయితే వాళ్ళు చూస్తారు, ఇది ఒక స్థాయి తర్వాత ఈ చెట్టు కొట్టేస్తారు. లేకపోతే ఏమవుతుందంటే ఇది ఇంకా పెరిగిపోయి ఆ వేళ్ళు ఈ చందన మొక్క తాలూకు వేళ్ళు కూడా తోసిపడేస్తాయి, చందన మొక్క కింద పడిపోతుంది, ఇరిగిపోతుంది, మొత్తం చచ్చిపోతుంది. అంటే ఆ దీని వేలు ఎప్పుడైతే బలం అయిపోతుంది అనుకుంటున్నారో ఒక స్థాయి తర్వాత దీన్ని తీసేస్తారు, తీసి మళ్ళీ కొత్త మొక్క వేస్తారు. మనకు కావాల్సింది ఈ మొక్క, చందన మొక్క, కానీ ఈ కలుపు పక్క మొక్క ఏదో ఆ పక్క ఏదైతే అది కావాలి, ఆ కలుపు మొక్కను ఉపయోగించి దీన్ని పెంచడం కోసం ఇది కావాలి కాబట్టి అంతవరకే. అది తెలుసుకోకపోతే దీన్ని అష్టాసార్లు పెంచేస్తే ఏమవుతుందంటే ఉన్న మొక్క పోదు. అదే విధంగా మన ఈ జీవితంలో కొన్ని ఉపాధులు మనం పెట్టుకున్నా సరే అది మన భక్తికి ఉపయోగపడేట్టుగా ఉండాలి తప్ప భక్తిని నాశనం చేసే ఉపాధులు మనం పెట్టుకుంటే కష్టమైపోతుంది. దురదృష్టవశాత్తు ఏంటంటే వాటిల్లో పడి భక్తిని కూడా నాశనం చేసుకునే స్థాయికి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఇచ్చినప్పుడు మనం అందరం అంటాం, ఏదో భగవంతు కృపలో నాకు ఈ పోస్ట్ వచ్చింది, మీ అందరికీ
మీ అందరూ నాకు ఆశీర్వాదాలు అది ఇది అంటాం. తర్వాత ఏం మాట్లాడుతున్నావు, నేనేమన్నా తెలుసా అన్నట్టు. అదే వ్యక్తి ఏ వ్యక్తి కాళ్ళకు నమస్కారం పెడతామో ఆ వ్యక్తికి మళ్ళీ అంటాం. మారిపోయాయి. ఏంటంటే కలుపు మొక్క స్ట్రాంగ్ అయిపోయింది, భక్తి మొక్క కదులుతుంది. చందన మొక్క ఎలాగైతే ఈ పక్క మొక్క స్ట్రాంగ్ అయిపోతే చందన మొక్క ఎలాగైతే బతకలేదు. సో ఆ విధంగా మనం అలా మారకూడదు, మన జీవితాలు అలా మారకూడదు, మన భక్తి ఆ విధంగా మారకూడదు. ఆ జాగ్రత్త వహించకపోతే మనకి ఈ ఉపాధులు మనల్ని తినేస్తాయి. But Prabhuji, designations are needed to maintain law and order also, right? If you don't have designations, then where is law and order? మరి నేను చెప్పింది అదేగా, ఎంతవరకు కావాలి అంతవరకు ఉపయోగించుకుని వదలండి, లేకపోతే ఏమవుద్ది. ఇట్ షుడ్ నాట్, అది మన భక్తిని పాడు చేయకూడదు. Okay. ఇద్దరు చెప్తుంది అదే. మనకు కావాలి దేహం మనకు అవసరం లేదు, ఆత్మ కావాలి. అలాగని చెప్పి దేహాన్ని మనం వదిలేసుకోవాలి. దేహం వదిలేస్తే ఆత్మ ఏం చేయలేదు. దేహాన్ని మెయింటైన్ చేయాలి మనం, ఎంత కావాలో అంతే తప్ప దేహాన్ని మెయింటైన్ చేసుకుంటే ఆత్మ వదిలేయకూడదు. ఆ దేహాన్ని ఎంత మెయింటైన్ చేయాలంటే ఆత్మ సరిగ్గా భక్తి చేసుకోవడానికి ఎంత కావాలో అంతవరకే మన దేహాన్ని మెయింటైన్ చేయాలి. Okay, just to maintain body, how much you need to take? మెయింటైన్ అవర్ సోల్, ఆత్మను బాడీలో ఉంచడం కోసం ఎంత అవసరం అంతవరకు మన బాడీని మనం మెయింటైన్ చేయాలి, తర్వాత మెయింటైన్ చేయలేము. అందుకని ఎక్కువ మెయింటైన్ చేయకూడదు. కానీ మనం ఏంటంటే దానికోసమే బతుకుతున్నాం. ఏసీలు పెట్టుకుంటాం, కార్లు పెట్టుకుంటాం. ఇంకా కార్ల తర్వాత ఫస్ట్ ఏమో సైకిల్ ఉంటే చాలు అనుకుంటాం, తర్వాత బైక్ ఉంటే చాలు, తర్వాత కారు, తర్వాత హెలికాప్టర్, ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోతుంటాం. Okay. సో దాని అన్నది నువ్వు దేంట్లో సైకిల్ మీద వెళ్ళినా అదే బాడీ, ఇక్కడ ఉన్న అదే బాడీ. బాడీ మన సోల్ ఉండడానికి అప్పుడు కూడా అలాగే సోల్ ఉంది, అదే బాడీలో ఉంది. ఇప్పుడు కూడా సోల్ అదే బాడీలో ఉంది. మన అవసరం ఎంత ఉంది మనం చూసుకొని మెయింటైన్ చేసుకోవాలి. మెయింటైన్ చేయడం వరకు ఉండాలి. అప్పుడున్నప్పుడు ప్రయాస అనేది ఎక్కువ ఉన్నది. అది ప్రయాస, జీవితం ప్రయాస, అత్యాహార ప్రయాస, ఈ రెండింటిలో వెళ్ళిపోతుంది జీవితం. Okay. So we should work for the betterment of the soul. జీవిత లక్ష్యమే అది. Okay. భక్తుని ప్రణాళికలను వ్యర్థము కాబోవు. శ్రీకృష్ణ భగవాన్ శ్రీకృష్ణ సేవ భక్తుని శ్రద్ధాపూర్వక అనురక్తికి దీనికి అంతకి కాదు. భక్తుడు ఏ ప్రణాళిక చేసినా అది వ్యర్థం ఎందుకు పోదంటే భగవంతుడి కోసం తప్ప తన కోసం అంటే ఏం చేయడు కాబట్టి. లౌకికంగా చాలా ఫెయిల్ అవుతుంది. పెద్ద మందిరం కట్టాలనుకున్నాను, కట్టలేకపోయాను. మాకు ఇప్పుడు కూడా ఉన్నారు పాకిస్తాన్లో ఒక మహారాజు గారు, ఆయన పేరు మర్చిపోయి, బర్సానా మహారాజు, బర్సానా రాధరాణి పుట్టిన ప్లేస్ బర్సానా మహారాజు. ఆయన న్యూ బృందావనంలో ఉంటారు, అమెరికా. ప్రభుపాద వారికి ఎంతో పెద్ద కోరిక అక్కడ బృందావనం కట్టాలని చెప్పి, న్యూ బృందావనం. అందుకని దాని పేరు న్యూ బృందావనం కూడా ప్రభుపాద పేరు పెట్టేశారు. ఒకనొక టైంలో అక్కడ 1500 మంది ఉండేవారు, 500 ఫ్యామిలీలు ఉండేవి ప్రభుపాద టైంలో. పెద్ద ఫామ్, 3000 ఎకరాల పెద్ద ఫామ్, 3000 ఎకరాల ల్యాండ్. చూడండి ఎంత పెద్ద ల్యాండ్. అమెరికాలో 3000 ఎకరాలు. అమెరికాలో 1500 మంది 500 ఫ్యామిలీలు ఉండేవి. ప్రభుపాద చూసి మన ఇక్కడ న్యూ స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నారు. తర్వాత కారణాలు ఏదైతేనే
అంత అలా ఆ డ్రీమ్ అలా ఉండిపోయింది. అక్కడ గౌరనిత్యాలు విగ్రహాలు కూడా కట్టించారు ప్రభుపాద వారు. ఒక్కొక్కటి 35 అడుగులు విగ్రహం. ఇద్దరు డాన్స్ చేసుకుంటే ఇలాగా ఉంటారు గవర్నమెంట్. మొత్తం అంతా స్క్రిప్ట్ ఎలా చేయాలి, ఏం చేయాలి అన్ని ఇచ్చేసారు. కానీ ఇప్పటివరకు అవ్వలేదు, ఏం అవ్వలేదు. కానీ వర్షాడ మహారాజు గారు అందరూ మారిపోయారు. మన మహారాజు కూడా అక్కడే, మా గురువు మహారాజు గారి ప్రార్థన మహారాజు గారు కూడా అక్కడే ఉండేవారు. ఆయన కూడా మారిపోయారు, ఆయన కూడా అక్కడి నుంచి వచ్చేసారు. వర్షాడ మహారాజు గారు ఇప్పుడు కూడా ఉన్నారు అక్కడే. ఇప్పుడు కూడా ఆయన బృందావనం కడుతున్నాం. రోజుకొక రాయి అక్కడి నుంచి. ఇప్పుడు ఆయన వయసు 75 సంవత్సరాలు, హెల్త్ బాగోదు. ఆయన ఎటువంటి మనిషి అంటే అక్కడ ఎవరైనా తిన్నారా లేదా అని అడిగేవారు లేరు ఆయనకి. ఎవరైనా వచ్చి మహారాజ్ మీరు భోజనం చేశారని చేయలేదు, మీకు వస్తే తెచ్చారంటే తింటారు, లేకపోతే ఆ రోజు ఫాస్టింగే. ఒక్కరోజు కూడా వెళ్ళి నేను భోజనం ఉందా లేదా అని అడగరు. భోజనం లేదా. మళ్ళీ ఇంకోటి, ఆయన ఎక్కడ ఉంటారు, ఫస్ట్ లో ప్రభుపాద వారు ఎక్కడైతే కట్టాలని చెప్పి పెట్టారో అక్కడ ఆ ఏరియా డిజిగ్నేట్ చేశారు. ఈ ఏరియాలో మనం బృందావనం కట్టాలి, బృందావనం తర్వాత మాల్ అంతా కట్టాలి, అక్కడ ఉంటారు ఆయన. దాని తర్వాత అక్కడి నుంచి అందరూ షిఫ్ట్ అయిపోయి కొత్తగా మందిరం కట్టి ఇక్కడికి వచ్చేసారు అందరూ. ఇప్పటికీ ఆయన అక్కడే ఉంటారు. కానీ మార్నింగ్ రాగానే ఇక్కడికి వస్తారు, భాగవతం అన్నీ వింటారు. నాకు ఎంత బాధ వేస్తుంటే, నేను ఫస్ట్ అనుకున్నాను మరి ఆయన చూసి, నేను ఈయనకి జీవితం సేవ చేసుకుంటూ ఉండిపోవాలనిపించింది నాకు. అప్పట్లో నాకు కోరుకుండేది. వచ్చేవారు ఆయన కూడా, అందరు భాగవతాన్ని ఉండేవారు. భాగవతం తర్వాత అందరూ భోజనానికి వెళ్ళిపోయేవారు. ఆయన అక్కడే కూర్చొని మాట్లాడుతుండేవారు అందరూ వచ్చిన అందరితోటి. ఎవరు కూడా మహారాజ్ మీరు భోజనం చేస్తారని అడగకపోతే వెళ్ళిపోయేవారు మళ్ళీ భోజనం చేయకుండా. ఎవరైనా వచ్చి మహారాజ్ మీకు భోజనం చూడండి తెచ్చారంటే థ్యాంక్ యూ అని చెప్పి తినేసి వెళ్ళిపోయేవారు. ఎవరు అడగకపోతే ఏం లేదు అడగని చెప్పి ఒక్కరోజు మీరు ఒక్కరి మీద కంప్లైంట్ కానీ ఆయన ముఖంలో నవ్వు లేకపోవడం ఏం లేవు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, అందరిని పలకరిస్తారు. అక్కడికి వెళ్ళిపోయి ఏదో రాయి తవ్వడం అవి తవ్వడం ఏవో చిన్న చిన్న ఆయన స్థాపతలో ఆయన చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మందిరం కడుతున్నారు ఆయన. మందిరం నిర్మాణం అవుతుంది. ఏం అవడం లేదు, ఏమవుతుంది, ఆయన ఒక్కడేం చేస్తాడు, డబ్బులు లేవు ఏం లేవు. అది ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఉన్నారంటున్నారు అక్కడ. ఎక్కడ ఉంది అది? వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, ఆయన ఎక్కడ ఉన్నారు, వాళ్ళ ఎవరికి ఇష్టం, వీళ్ళందరూ ఇక్కడ 15 మంది ఫ్యామిలీ ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్నారు 15 మంది, ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అంత పెద్ద దాంట్లో. ఆ 15 మంది ఈ కొత్తగా కట్టిన మందిరాన్ని మెయింటైన్ చేయడంలో సరిపోతుంది వాళ్ళకి. రోజు ఆయన అక్కడ కూర్చుని ప్రభుపాద గారు ఇచ్చిన ఆదేశాలని రోజు ధ్యానం చేస్తుంటారు, రోజు బృందావన పరిక్రమ చేస్తుంటారు. ఇప్పుడు మీరు వెళ్ళారంటే అక్కడికి ఇక్కడ చూడు ఎంత బాగుందో, కళ్ళు మూసేసుకుంటారు, జగా తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ మా ప్రభుపాద చెప్పారు, ఇక్కడ గోవిందీ మందిరం వస్తుందండి, ఇక్కడ ఇది వస్తుంది, మదన్ మోహన్ మందిరం వస్తుంది, ఇలా చెప్పి మదన్ మోహన్ మందిరం ఇలాగ ఉంది, అలాగ ఊహించుకోండి. ఇవన్నీ వర్ణించుకుని దాంట్లో ఆ మెడిటేషన్ ఆయన దాంట్లోనే అని ఒక్కడున్నా తిండున్నా లేకపోయడానికి సంబంధం లేదండి. బతుకుతున్నాడు, ఎంత కావాలో అంత తిండి. జస్ట్ వర్షం వచ్చినా అక్కడ చిన్న ఎప్పుడో పాత పడిపోయింది బిల్డింగ్ ఒకటి ఉంది, కారుతుంటే అక్కడే ఏదో ప్లాస్టిక్ ఆకులు అలా పెట్టుకుని పైన దాంట్లోనే ఉంటాడు. ఉన్నారు పవర్ఫుల్ భక్తులు ఉన్నారు, తెలియదు కాదు, వాళ్ళందరితో నేర్చుకోవాలి మనం. ఆయన గురువు కూడా అయినా సరే, గురువులు 20 మంది శిష్యులే ఉన్నారు. ఒక్క శిష్యుడు వచ్చి కలవడు, ఒక శిష్యుడు వచ్చినా సరే వాళ్ళు ఎప్పుడైనా వస్తే
వాళ్ళు కనికరం చేసిన మహారాజు మీకోసం డబ్బులు అంటే ఆ డబ్బులను దాస్తారు ఆయన మందిరం కట్టాలని చెప్పి. అతని సేవకి ఎవరికైనా అపాయింట్ చేయొచ్చు కదా, ఆ? అతని సేవకి ఎవరికైనా పంపించవచ్చు కదా. వెళ్తారా? అటువంటి అవకాశం దొరికితే వెళ్ళిపోతాం. చేత అలాగే ఉన్నారు వాళ్ళ అంటే సింపుల్, అంత కావాలంత శరీరం కోసం లేదు ఆయనకి. ఎంత అనారోగ్యం అంటే ఆ చలిలో కూడా అక్కడ అక్కడ మంచు మామూలు పడదు, మంచు 3 అడుగులు పడుతుంది మంచు అక్కడ, అందులోనే ఉంటారు ఇప్పుడు కూడా. ఒకసారి నేనున్న ప్లేస్కి వచ్చారు ఆయన. వచ్చిన తర్వాత లెక్చర్ ఇచ్చారు, పిచ్ పైకి వెళ్ళిపోయారు రూమ్కి. నేను కొత్త, నాకేం తెలియదు కదా ఆయన కోసం, అంటే మామూలు తెలుసు అంతే తప్ప తెలియదు. వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళి అడిగారు. అప్పుడు బ్రహ్మచారి నేను బ్యాచులర్, పెళ్ళి అవ్వలేదు ఇంకా, బ్రహ్మచారిగా జాయిన్ అవుదాం అనుకున్నాను. నువ్వు వెళ్ళి మహారాజు నడుము భోజనం చేస్తారని చెప్పి నేను వెళ్ళేటప్పుడు ఆయన పడుకునిపోయి ఉన్నారు. అని పడుకోవడానికి అంటే జస్ట్ ఇలా పడుకున్నారు. మహారాజు మీరు భోజనం చేస్తారంటే ఇప్పుడు ఏమైనా ఉందా, ఉంటే ఇవ్వండి లేకపోతే ప్రాబ్లం లేదు, నేను ఓకే అన్నా. మహారాజు ఉందంటే ఉంటే కొద్దిగా తీసుకుని చెప్పి తిన్నారు, పడుకుంటారు. అది కూడా ఇంత, మనం ఎంత తీసుకెళ్ళినా ఇంతే. సో అవును, వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళందరూ ఫుల్ ఇక్కడ ఉండరు, ఓన్లీ శరీరం కనబడుతుంది అంతే తప్ప వాళ్ళు మొత్తం అంతా అక్కడే. అంచేత మనం అటువంటిప్పుడు మనం అలాగుండాలి. అంచేత అటువంటి వాళ్ళు ఏమైనా మాట అన్నారంటే నిజం అయిపోద్ది. వాళ్ళ ప్లాన్లు ఎప్పుడు ఫెయిల్ అవ్వవు. ప్రభుపాద్ గారు బొంబాయిలో పెద్ద పండగ ప్రోగ్రాం చేశారు 1970లో. 25,000 మంది జనాలు నిండిపోయి ఉన్నారు. ప్రభుపాద్ కీర్తన చేస్తున్నారు. సడన్ గా వాళ్ళ శిష్యుల కానీ పిలిచి ఇలా చేయి చూపించారు ఏటో. ఏం చూపిస్తే అందరూ ఏటో అనుకున్నారు, వెళ్ళిపోయారు. ఆ శిష్యులు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే తిన్నగా మా మహారాజు గారి దగ్గర వచ్చేసాడు. నేను స్వామీజీ పిలుస్తున్నాను అని చెప్పి. ఈయన ఎక్కడో వెనకాల ఎక్కడో ఉన్నాడు. పిలిస్తే మా మహారాజు గారు వెళ్ళి కాలు నమస్కారం పెడుతుంటే వైష్ణవుకి నమస్కారం పెట్టుకునేవారు కదా, పెట్టుకోకపోతే వేరే మహారాజు గారు తమలకృష్ణ మహారాజు గారు అని చెప్పి మహారాజు గారు ఆయన కాలు ముట్టుకోవద్దు అని చెప్పి తిట్టారు. ఆయన అమెరికా ఆయన, ఈయన అమెరికా ఆయన, ఇంగ్లీష్లో. ప్రభుపాద అన్నారు ఆయన కాలు పట్టుకోవచ్చు, దండం పెట్టుకోవాలని చెప్పారు. అంటే వాళ్ళ కమ్యూనికేషన్ వేరే ఉంటాయి. భక్తులు ఈయన భక్తులు అయిపోయారు. చాలా 2 సంవత్సరాలు పెట్టింది మహారాజుకి ప్రభుపాదను అంగీకరించడానికి. కానీ ప్రభుపాద వారు వాక్కు అది. అలాగే చాలా ఉన్నాయి ఇలాగా. అంటే కొంత వాళ్ళు చెప్పేవి వాక్కులు, భక్తులు ఏదైనా సరే వాక్ కానీ వాళ్ళు చేయని ప్లాన్లు కానీ ఏది కూడా ఫెయిల్ అవ్వవు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేసినా భగవంతుడి కోసమే, భగవంతుడు తప్ప వేరే ఆలోచన ఉండదు వాళ్ళకి. నా కోసం ఏంటి, నాకేటన్న భావన ఉండదు. కాబట్టి వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఫెయిలియర్ అనేది ఉండదు. అదే చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాద గారు. శుద్ధ భక్తుని ప్రణాళికలు ఎన్నడూ వ్యర్థం కాబోవు, వ్యర్థం కావు.
తాత్కాలికంగా కనబడచ్చు కానీ కావు. ఇదే పూర్ణత్వులకు మరియు ముక్తి ప్రమాణమై ఉన్నది. ఆదిదేవుడు శ్రీకృష్ణుని భగవాను ఏడ ఉత్కంఠ పూర్ణముకు తన అనురక్తిచే ఎవరైనాను ముక్తి పదవి నిలవగలరు. అది ఉత్కంఠ పూర్ణము తన అనురక్తి అంటే ఆశ, భగవంతుడు ఆకర్షణ పెంచుకుంటే తన ముక్తి పదాన్ని మాంసయో వ్యభిచారణ భక్తి యోగం సేవతే సగుణాన సమతీతమైన బ్రహ్మ పోయాయ కలిపితే చెప్పారు. కనుక దివ్యముకు ప్రాముఖ్యత సేవా సంబంధమైన కృష్ణ భగవంతు సన్నిహితంగా నిలిచిన విషయమున హృదయపూర్వకంగా శ్రద్ధావంతులైన వారు వాక్కునందు కర్మయందు సర్వదా అమోఘులై ఉంటారు. వాళ్ళు వాక్కులు కానీ వాళ్ళు కర్మలు కానీ అమోఘాలు. అమోఘం అంటే ఊహించని జరుగుతూ ఉంటాయి. ఒకసారి ఏదో చెప్తుంటారు, మనకు అర్థం అవ్వదు. ఏమో అర్థం అవ్వదు. చాలా ఏంటి అవుతుంది సాధ్యమని అనుకుంటాం, కానీ అయిపోతుంటాయి. చాలా సార్లు మన జీవితంలో ఇటువంటి అవకాశాలను విడిచిపెట్టిస్తుంటాం. ఎందుకని? అటువంటి సాధువు లేక, మాటల మీద నమ్మకం లేక. ఆ సాధువు యొక్క నమ్మకం పెట్టి ఉంటే, వాళ్ళ సేవలో వాళ్ళు చెప్పేది మనం చేసుకుని ఉంటే, అటువంటి ప్రాజెక్టులోనూ అటువంటి ఒక అద్భుతమైన కార్యంలో మనం భాగస్వామి అయ్యానే అన్న సంతృప్తి ఉంటుంది మనకు. కానీ ఎప్పుడైతే మనకు కాదు నమ్మకం లేకపోతే వదిలి తీసుకుని వెళ్ళిపోతామో, అయిన తర్వాత అరే నాకు అవకాశం వస్తుంది వదిలి తీసుకున్నాను తర్వాత బాధ. సో ఇందుచేత సాధువు యొక్క ప్రణాళిక ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వవు. అందుకని వాళ్ళ యొక్క ప్రాజెక్టుల్లో కానీ వాళ్ళ యొక్క వీటిల్లో మనం ఎప్పుడైతే మనకు వచ్చిన సేవా అవకాశాన్ని విడిచిపెట్టుకోవో మనం నిజంగా ధన్యమవుతాం. లేకపోతే అవకాశం కోల్పోయిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒక్క కర్మలు వాక్కులు అమోఘాలు మనకు అర్థమో. అమోఘం అంటే ఏదో తెలియదు జరిగితేనే అది అమోఘం, అంతే కదా. అందుకు ఊహించి జరిగితే అది అమోఘం కాదు. మనం దానికి కారణం ఏమనగా శ్రీకృష్ణ భగవానుడు పరతత్వమే ఉన్నాడు. పరతత్వంతో నిజంగా జతకూడిన ఏదైనానో దివ్యగుణం పొందగలదు. కృష్ణుడు అమోఘుడు కాబట్టి ఆయనతో జోడించిన ప్రతి ఒక్కరు అమోఘుడు అయిపోతుంది. ఎందుకంటే కృష్ణుడు అగ్నితో పాటు మనం ఏదైనా రాడ్డులను పెడితే రాడ్డు కూడా అగ్ని అయిపోతుంది. అలాగే కృష్ణ అమోఘుడు దివ్యుడు కాబట్టి ఆయనతో మనం సంబంధం పెట్టుకున్నవాడు ఎవడైనా సరే దివ్యుడు అమోఘుడు అయిపోతుంది. పరతత్వం ఎట్టి ప్రామాణిక సంపర్కము లేకుండా భౌతిక విజ్ఞాన బలంపై ఆధారపడి కావింపబడిన మనోకల్పనలు ఎంతవైనా నిత్యంగా అసత్యము మరియు భంగబాటు మాత్రం అయి ఉంటాయి. భగవంతుడికి సంబంధం లేకపోతే అవన్నీ కూడా అబద్ధాలే, ఫెయిల్ అవుతాయి లాస్ట్కి. పరతత్వ సంపర్కం లేకపోతే అందుకు కారణం. అటువంటి భావనారహిత అశ్రద్ధపూర్వక వచనములను కర్మలను ఎన్నడూ విశ్వసించరాదు. అది ఈ శ్లోకం యొక్క సారాంశం. ఒక భక్తి కణము టన్నుల కొద్ది అశ్రద్ధ కన్నను అధిక విలువైనది. అది ఇంత బంగారం కణం టన్నుల కొద్ది ఇసుక కంటే విలువైంది. అదేవిధంగా భక్తి కణం టన్నుల కొద్ది అశ్రద్ధ కలిగిన దీనికంటే విలువైంది. మనం ఎప్పుడు కూడా ఈ పరతత్వంతో సంబంధం ఉన్న వీటిని కూడా మనం అశ్రద్ధ చేయకూడదు. మనం లేకపోతే మనం కూడా సేవా అవకాశాలను కోల్పోయిన వాళ్ళు అవుతాం. తర్వాత చాలా బాధపడతాం, లాభం లేదు. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా?
యాక్చువల్గా వర్షాల మహారాజ్ కోసం మహారాజ్ గారు ఏదో దానితో ఏదో చెప్పాలనుకున్నా నాకు ఎక్కడికి వెళ్ళిపోయాను, మర్చిపోయాను ఏం చెప్పాను. ఏదో పాయింట్ చెప్పాలనుకుని ఆయన పేరు తెచ్చింది, గుర్తుకొచ్చింది. అదే హరే కృష్ణ. Prabhuji, Priyavrat Maharaj was also able to fully surrender to Narad Muni. సో And he engaged himself in Krishna consciousness, because of which he also gained mystic powers. Right? So one who engages in Krishna consciousness, that means, see, Priyavrat Maharaj was also able to create sun with his chariot, right? Because he surrendered himself to Narad Muni and engaged in Krishna consciousness. So these sadhus are also engaged in Krishna consciousness because they have surrendered. They will also have mystic powers. మేబీ ఇట్ మే. అందరూ కాదు, అందరూ అవ్వాలని లేదు, చాలా అవుతాయి. అందరి విషయాలు అవ్వాలని లేదు. What powers they have? Huh? What powers they have? What? What powers do they have? They are also normal human beings, honey. That's what అమోఘ. సో అది డిస్క్రైబ్ చేయలేవు. కృష్ణుని ఎలాగైతే మనం డిస్క్రైబ్ చేయలేము, వాళ్ళు కూడా వాళ్ళ యాక్టివిటీస్ కూడా డిస్క్రైబ్ చేయలేము. ఓకే, ఈయన So they know that. చూస్తున్నారా? ఈయన మహారాజ్, వర్షాన మహారాజ్. ఇప్పుడు చూద్దాం అనుకున్నాను. So he's dependent on చూస్తే Prabhupada బాగుంది. still. ఇది కొద్ది ఫోటో, ఇది ఇంకా ఇప్పటికి కొంచెం పాడైపోయి ఉండొచ్చేమో. చూడండి, న్యూస్ ఇస్కా న్యూస్ ఫండ్ ఎస్టాబ్లిష్డ్ టు కేర్ వర్షాన మహారాజ్. ఇస్కాన్ వాళ్ళు పట్టించుకుంటున్నారు కానీ ఆయన కోసం ఆయన పట్టించుకోవడం లేదు, ఆయన చూసుకోవడం లేదు. ప్రభుజీ ఆయన అమెరికన్ అతను కదండి. న్యూయార్క్లోనే ఉంటారు ఇప్పుడు. ఇప్పుడు మరి ఎలా ఉన్నారో తెలియదు, పాడైపోతారు. But those people are getting that power to surrender. Why are we not getting power to surrender? ఇట్స్ నాట్ ద పవర్ టు సరెండర్, మన డిజైర్. మనకు ఆ డిజైర్ లేదు. డిజైర్ అంటే పవర్ వస్తుంది. మన డిజైర్ ఏంటంటే మన కోరికలు తీర్చుకోవడం వరకే, తీరిపోతే మనం పట్టించుకోవాలి. అందుకే If you have desire, we will also get that power. if you desire, you get the power to surrender. See, everything is depends on how much we observe. అంత మనకి అబ్జర్వేషన్ ఆయనలో కృష్ణ చైతన్యం ఎంత మనం లీనమై ఉన్నాం అన్న దాని మీదే ఆధారపడుతుంది. అది లేనప్పుడు అన్ని మనం షో ఎంత చేసినా సరే, చూడు మనకి ఎంత మంచిగా మేకప్ చేసినా తెలిసిపోద్ది ఒరిజినాలిటీ లేదని. ఎంత నడిచినా నేను తెలిసిపోద్ది, ఏదో టైంలో తెలుసు. చేత చేయలేదు. సో చేత ఒరిజినాలిటీ కోసం మనం ప్రయత్నించాలి తప్ప, ఇటువంటి మనం ఏవో బాగోస్ చేసుకుని ఏవో చేసుకుంటే కొన్ని రోజులు నిలుస్తాయి అంతే. అది తెలుసుకోవడం సేపు మర్యాద ఉంటుంది, తెలుసుకున్నాక మర్యాద ఉన్న మర్యాద కూడా పోతుంది. సో
సో మనం ఎప్పుడైతే సరెండర్ అవ్వాలని మన సంపూర్ణ ఫుల్ అబ్జార్ప్షన్ ఉంటుందో అప్పుడు మనకు కూడా వస్తుంది. మన డిజైర్స్ అనేది లిమిటెడ్. ఏదో కొద్దిగా మనం చూసామంటే ఇంకా చాలు దాని మీద వెళ్ళిపోతాం. నేను ఇంత వచ్చిందో చెప్పుకుంటే దాంట్లో పడి ఇంకా మేము అక్కడి నుంచి ఆగిపోతాం. సో అందుకే మన అంతా ఇలాగే ఉంటుంది, కుంటిపోతాం. ఏ రోజైతే మళ్ళీ మనం ఫ్రైడే అయ్యో అప్పుడు ఆ రోజు మళ్ళీ కట్ చేసి పడేస్తాం. రాధారాణిలో గర్వం ఉంటేనే రాధారాణిని వదిలేశాడు, మనల్ని ఉంచుకుంటాడు ఆయన. Okay. చదవాలి. ఏనాడైతే వాళ్ళ గర్వం ఉందో, ఏనాడైతే నా వలన నేను ప్రోగ్రెస్ అయ్యాను, నేను సాధన నా సాధన లేక అయిందని అనుకుంటాం, ఆ రోజే మనం భగవంతుడు దూరం అయిపోయాం. Then probably I'm going away from Krishna only. ఎవరివన్ హ్యాస్ టు డిసైడ్. దట్స్ మన వేరే వాళ్ళ సర్టిఫికెట్లు అవసరం. మనం చూసుకుంటే మనం ఎలా ఉన్నామో మనకే తెలుస్తుంది, వేరే వాళ్ళు చెప్పక్కర్లేదు. అదే జెన్యూనిటీ. ఎప్పుడైతే మనం నిజాయితీగా ఉంటామో అప్పుడు మనం తెలుసుకుంటాం. నిజాయితీగా లేనప్పుడు వాళ్ళు చెప్పారు వాళ్ళందరూ చెప్తున్నారు కానీ నేను నిజంగా అడ్వాన్స్ అయిపోయినా మనం అన్న భావన. అది తప్పుడు సర్టిఫికెట్లు, ఎన్ని పనికిరాని సర్టిఫికెట్లు. 100 మంది 100 చెప్పచ్చు, కానీ నాకు తెలుసు నాలో ఏమున్నాయో. లోపాలు. నేను అది మర్చిపోయినప్పుడు వాళ్ళందరి మాటలు చూసి నేను మోసం చేసుకుంటున్నాను. దురదృష్టం ఏంటంటే మనం చూసుకోం, పక్క వాళ్ళు అందరి తప్పుడు చూసుకుంటూ కూర్చుంటాం. అది ప్రాబ్లం. మనలో ఎందుకు తప్పులు వచ్చాయంటే వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి నాలో వచ్చేసా అంటాం. వాళ్ళ ఏదో అక్కడ కూడా ఏదో ఒక పెట్టి వాళ్ళ మీద తోసేయాలి మన తప్పుడు కూడా. మనలో ఇటువంటి అనర్థపు ఇదంటే కృష్ణుడు మనల్ని ఎక్కడి దగ్గర నడుస్తాడు. మనం నిజాయితీగా మనం ప్రయత్నం చేయాలి. అది చేసినప్పుడు మనకే తెలుస్తుంది మనం ఎంత అడ్వాన్స్ చెందుతున్నావా లేదా పతనం అవుతున్నావా. వేరే వాళ్ళు చెప్పక్కర్లేదు. ఓకే, ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇంకొక ప్రశ్న. Prabhuji, one question I will ask. ఎవరైనా లేకపోతే అవుతాం. సరే, శ్రీల ప్రభుపాద కీ జయ, గ్రంథరాజ్ భాగవతం కీ జయ, జయ గౌతమ మానవ. హరి హరి. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ తత్వకి జయ. హరే కృష్ణ ప్రభు. దండవత్ దండవత్ ప్రణామం.